ముందు వాళ్ళ పత్తికుండా పుంగనూరు కానీ సార్ మేడం తీసుకునేది వస్తున్నాం సార్. ఫస్ట్ ఫేజ్ నిన్న ఫోన్ చేసి పంపిస్తా గడ్డి నాటినాడు కదా అది మొలిచిందా లేదా అని బాగా అంత దగ్గరికి వచ్చేది ఇంకా దగ్గరికి వచ్చిన పర్లేదు ఏంటంటే ఫస్ట్ ఊళ్ళోకి వచ్చేసాము. ఊళ్ళోకి వచ్చాక పొలం ఉంటే మేము బోర్లు గిల్లు వాటర్ ఫెసిలిటీస్ చూసుకున్న తర్వాత డైరీ ఫామ్ మొదలుపెట్టారు 2019లో. డైరీ ఫామ్ ఫస్ట్ 2 బరిగొడ్లు, ఒక ఆవు, తర్వాత 6 బరిగొడ్లు, అట్లా పెంచుకుంటూ ఒక స్టేజ్లో 30 దాకా పోయినారు. తర్వాత ఇది డైరీ నడుస్తుండేది, పెద్ద లాభం లేదు కానీ నష్టం లేదు, లాభం లేదు అనే టైంలో పోతూ ఉండేది. వినోద్ వాళ్ళ దగ్గర వాళ్ళ తమ్ముడు అనుకో వాళ్ళ వర్కర్స్ వర్కర్స్ అందరికీ మన జీతాలు ఇచ్చి పెంచుకుంటుండేది. దానికి సరిపోతున్నాయి. ఇబ్బంది పెద్ద లాభం కూడా అంత ఏం ఉండలేదు. రిస్క్ ఎక్కడంటే పాలు అమ్మడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కడకలపల్లిలో పాలకోవా తయారు చేస్తాను. కర్నూలు వాళ్ళకి పరిచయం. కర్నూలు రైతు బజార్లో కడకలపల్లి పాలకోవా అని జిబ్బులాంటి స్వీట్ మాది, అది కూడా ఫేమస్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉంటారు. ఇట్లా వాళ్ళు రోజు 30 లీటర్లు కొంటారు. రోజు 30 లీటర్లు తీసుకెళ్ళిపోయినాము. ఇల్లు తాళం వేసినాడు. ఏమంటే ఫోన్ చేస్తే రెడీ మేము పెళ్లి పోయినాము ఈరోజు, మాకు 3 రోజులకు అక్కర్లేదు అన్నాడు. మరి 30 లీటర్లు ఏం చేయాలా? అది రిస్క్ అవుతుంది. విజయ్ డైరీకి వస్తే విజయ్ డైరీకి నాకు 32 రూపాయలు వచ్చేది, వాళ్ళు 60 రూపాయలు వచ్చేది. 60 రూపాయలు అన్నదమ్ములు 60 రూపాయలు లీటర్లకు ఉండే టైంలో విజయ్ డైరీకి వస్తే లాక్టోమీటర్ అవి పెట్టి చూసి ఫ్యాట్ కంటెంట్ అవన్నీ 30-32 రూపాయలు వచ్చేది. 65 మధ్యలో వచ్చేది. చాలా రిస్క్ అనమాట. రేపు పోనీ రేపు ప్రజలు ఉంచుకుంటామంటే చెడిపోతుండే. అది కానీ పెద్ద రిస్క్ అవుతుండే. సరే డిమాండ్ ఉంది. లిక్కర్స్ తర్వాత నెక్స్ట్ డిమాండ్ పాలకే. లిక్కర్స్ ఫస్ట్ లిక్కర్స్, తర్వాత పాలు. అది వినోద్కి ఏం చెప్పానంటే నేను ఆయనకి 18,000 రూపీస్ పర్ మంత్ జీతం ఇస్తుంటుంది. వాళ్ళ తమ్ముడు ఉంటే వాడికి 16,000 అట్లా ఇస్తూ నడుపుతుంటుంది. మా ఫ్రెండ్ కూడా NLMs సబ్సిడీ పొలం ఉంది. మా ఫ్రెండ్ ఒకసారి ఇట్లే వచ్చారు, మా క్లాస్మేట్ BS అగ్రికల్చర్ వాళ్ళు. వచ్చినప్పుడు ఇట్లా స్థలం ఉంది కదా NLM పెట్టు అది అంటే ఒక ఐడియా వచ్చాను. మదన్ కుమార్ అని డాక్టర్ అని ఉంటాడు అన్న. యూట్యూబ్లో మీరు యూట్యూబ్ కొట్టి NLM మదన్ కుమార్ డాక్టర్ అంటే బోర్డ్ అన్ని వస్తాయి. ఆయన మదన్ కుమార్ హైదరాబాద్లో MBSc చేసిన తెలంగాణలో పనిచేశాడు. ఆయన ఆద్యుడు CH రమేష్ సార్. నేను ఇంటర్న్షిప్ చేస్తా అంటే ఆయన షీప్ మీద బుక్ లన్నీ పెద్ద కర్త ఆయన గొర్రెలకు అంతా పెట్టుకుంటే బాగుంటుంది. ఆశ ఏంటంటే అత్యాశ అనుకోండి, సబ్సిడీ కూడా వస్తుంది. సో 1 కోటి రూపాయల ప్రాజెక్టులు 50 లక్షల సబ్సిడీ అంటే మల్లెపల్లి రైతులు 50 లక్షలు అంటే తమాషా కాదు. 5,000 అంటేనే గొప్ప. మీరు 50 లక్షలు అంటే అయినా డెఫినెట్గా అది కూడా ఒక అట్రాక్షన్. మనకు సబ్సిడీ వస్తుంది అనేది ప్లస్ మనకు ఖర్చుల్లో సగం పోతుంది కాబట్టి ఇక బాగుంటుంది, లాభం ఉంటుందని పెట్టినాము. ఇప్పుడు వరకైతే పర్వాలేదు. ఇక మెథడ్ ఎట్లా చూడాలి. యాక్చువల్లీ పెట్టుబడి అంతా ఇప్పటి వరకే పోయింది. సో ఈ రకంగా ఒక ఐడియా వచ్చింది. అప్పుడు డైరీ అంతా వినోద్ అప్పచెప్పేసిన మరుగుడ్లు, షెడ్లు, మోటార్ సైకిల్, ఫ్యాన్లు, పొలము, గడ్డి గిడ్డి అన్నీ అని అప్పచెప్పేసి నాకు నెలకి 50,000 ఇవ్వాలి. అలా పెట్టినంత నాకే సంబంధం ఇది అనుకుంటా. మరుగుడ్ల పెట్టడం అంతవరకు అది అయిపోయింది. ఇప్పుడు ఊళ్ళో రైతుల దగ్గర ఎవరి దగ్గర ఎద్దులు, ఆవులు, మేకలు మా తాతల కాలంలో మాత్రం లేవు. అంతా ట్రాక్టర్లు ఇవి ఉంటాయి. లేకుంటే కుక్కలకి ఇస్తారు, సిటీలో పోతారు, పిల్లల్లో చూసుకుంటారు. ఇక్కడ పొలం చేస్తారు లేదు, ఎద్దులు లేవు, ఆవులు లేవు. పెండకి ఫుల్ డిమాండ్ అనమాట. ఇక్కడ నుండి పచ్చికొండ దగ్గర మారేలానే ఉంటుంది, ఆ ఊరికి తీసుకెళ్తాడు. ఏమి పెండ ఒక టిప్పర్ వచ్చేసి 36,000 అంత రేట్లో పోతుంది. కాబట్టి అది వదిలేసాం. తర్వాత ఇంకా NLMకి మీద పడినా. కరెక్ట్ చెప్పాలంటే 2000 ఇప్పుడు అవగాహన కోసం వచ్చామన్నారు కదా, ఆ అవగాహన కోసం నాకు 2023 ఫిబ్రవరిలో మొదలైంది. 2023 ఫిబ్రవరి కరెక్ట్గా 2026 ఫిబ్రవరిలో ఉన్నాయి. ఇప్పుడు 3 డేస్ తర్వాత
సో ఈ రకంగా మొదలుపెట్టిన తర్వాత దాని ముందు కొంచెం చదువుకొని యూట్యూబ్లో అవి డాక్టర్లు అడగడం అన్నీ చేశాను. తర్వాత మా డాక్టర్లు అడిగితే గొర్రెలు మేకలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఏది పెట్టామంటే ఆమె ఏమంటుందంటే మీరు గొర్రెలు పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు. సో మీరు NLM స్కీమ్ ఏంటంటే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్, మీ అందరికీ తెలుసు. దీంట్లో 5 యాక్టివిటీస్ ఉంటాయి. గొర్రెలు, మేకలు, ఏమి పందులు, కొంతమంది పందులు ఉంటాయి. ఇప్పుడు తిరిగితే అంటారు కదా, వాళ్ళు పందులు పెంచుకుంటుంటారు. తర్వాత కోళ్ళు, నాటుకోళ్ళు, అవి ఒకటి. ఇవి మనకి జీవాలతో సంబంధం. ఇంకోటి ఏంటంటే సైలేజ్ మేకింగ్ అని ఒకటి ఉంటుంది. సైలేజ్ మేకింగ్ అంటే ఇప్పుడు పచ్చిగడ్డి తీసుకొచ్చి మనం మృగపెట్టి ప్యాక్ చేసి దాని మీద శనగపిండి, బెల్లము అవి వేసి కొంచెం మందులు కలిపి ప్యాక్ చేసి 20 కిలోల మాది అమ్ముకుంటారు. అంటే అది ఒక ఇండస్ట్రీ టైప్ అనమాట. రా మెటీరియల్ కొనడము, ఫినిష్డ్ ప్రోడక్ట్ తయారు చేయడము, అమ్మడం. అది జీవాలతో సంబంధం లేదు. జీవాలు మెయింటైన్ చేసే వాళ్ళు ముఖ్యంగా కర్నూలు ఉన్నంత టౌన్లో ఉన్న వాళ్ళు వాళ్ళకు పొలాలు ఉండవు, గడ్డి ఉండవు కాబట్టి వాళ్ళు కొనుక్కుంటారు. సో అది పెద్ద కథ. ఎందుకంటే మీకు కరెంట్ ఉండాలా, లేబరు, మిషన్స్ ఉంటాయి. తర్వాత ఎక్కువ మీరు మొక్కజొన్న పండించాలి. వాళ్ళు మాకు ముందు మాకు పత్తి మరి లాభం అంటే నువ్వు ఏం చేయలేవు, మిషన్ పెట్టింటావు, అంత ఫ్యాక్టరీ పెట్టినావు, మొక్కజొన్న చేసే రైతు లేదు. అప్పుడు నీకు పత్తి కందీలు వేసుకుంటే నీకు దొరకదు, రా మెటీరియల్ దొరకదు. ఎక్కడో మళ్ళీ నువ్వు పరాన్ని తీసుకుని రావాలంటే కష్టమవుతుంది. అందుకని అది చాలామంది NLM స్కీమ్లో సైలేజ్ మేకింగ్ అనేది తీయరు, అతన్ని సెలెక్ట్ చేసుకోరు. అది పోయింది. అందులో వచ్చేసి మనకు ఒక రకమైన దానిమంటే ఫోబియా అనుకోండి, ఒక రకమైన స్టిగ్మా ఉంటుంది. అందులో ఎవరు తింటారు? అమెరికాలో తింటారు. అంటే అది మురికి కాలువలో తినే పందులు కాకుండా మంచి పందులు ఉంటాయి, మెయింటైన్ చేస్తారు. మనం చాలా మందికి అది ఇష్టం ఉండదు. నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా పందులు ఏం తింటామో బాగా ఉంటారు. కాబట్టి అది పందులు కొంతమంది తప్ప, ఎరుకలు తప్ప ఎవరు పెంచుకోరు. అది పోయింది. ఇంకొకటి కోళ్ళు, గొర్రెలు, మేకలు. మేకలకి ఏంటంటే ఉండలు కావాలంట, కోళ్ళు ఎత్తుకొని తింటాయంట. కాబట్టి అది మేకలు పెట్టుకోవడానికి ఈమెను అడిగితే గొడవ పెట్టుకుంటే బాగుంటుంది. అక్కడ NLMలో సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత షీప్ సెలెక్ట్ చేసుకున్నాం. షీప్లో మీరు అన్నట్టు మీకు తెలిసినట్లే 100, 200, 300, 400, 500 ఉన్నాయి. 500కి అయితే ₹1,00,000, 400కి అయితే ₹20 అట్లా తగ్గుకుంటూ వస్తుంది. అదే అదే నిష్పత్తిలో రేషియోలో వచ్చేస్తుంది. కాబట్టి నేను ఏం చేసినట్టే కదా, పెద్దలు పెట్టాను కదా, పెద్దలే పెడతాము అని చెప్పేసి స్థలం ఉంది అని ఉన్నాయి, బ్యాంక్ లోన్ తెచ్చుకోవడం ఇబ్బంది కాదు అనుకుని నేను 500 సెలెక్ట్ చేస్తాను. అక్కడ మొదలైంది ఈ కాన్సెప్ట్. నాకు మైండ్లో వచ్చినప్పటి నుండి బ్యాంకులో లోన్ తీసుకునేంత వరకు 5 నెలలు పడుతుంది. ఫిబ్రవరి అంటే జూలై వరకు. జూలైలో లోన్ తీసుకున్నాను. 2023 జూలైలో లోన్ తీసుకున్నాను. అక్కడ నుండి మొదలైంది. మీకు ₹1,50,000 50 లక్షలు సబ్సిడీ, 40 లక్షలు ఎంత సబ్సిడీ వస్తుంది ఏంటి చాలా మంది దాని వల్ల ఐడియా లేదు. నెంబర్ 1. సిమిలర్గా వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఐడియా లేదు. ఇప్పటికి కూడా వాళ్ళకి $3,00,000 వస్తుంది. బ్యాంకులో కూడా ఇప్పుడు అడుగుతారు, మన మాకు అవుకు దగ్గర బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేస్తాడు, ఇవి ఎట్లా ఏ ఫామ్ వాడాలా అది అని చెప్తుంటాడు. కాబట్టి బ్యాంక్ వాళ్ళకి ఐడియా లేదు, బ్యాంక్ వాళ్ళకి ఐడియా లేదు, వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తీసుకోలేదు. దగ్గరికి వచ్చి రైతులు సారం దగ్గరికి పోయాడు, దగ్గరికి ఫోన్ చేసి ఈ ఫోన్ నెంబర్ మాట్లాడండి, ఆయన ఫ్రీ ఊరిలోనే ఉంటాడు ఎక్కువ, మీరు పోయి మాట్లాడి అదే ఎంత తెలుసుకోరా అంటే మీరు మొదలు పెట్టుకోండి, కష్టం వస్తామని తెలుసుకోండి అంటున్నారు. కాబట్టి అప్పుడు ఐడియా లేకుండా ఒకేసారి దిగాం కదా, లోన్ తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ లోన్ తీసుకోవాలంటే ముఖ్యంగా ఏంటంటే 40 లక్షల లోన్ కావాలి కదా, 500 అనుకున్నాం. దానికి ఏం తగ్గితే సరే తక్కువ అవుతుంది. ఎంతైనా సరే 10 లక్షలకి పైన ఇస్తే బ్యాంకులు సెక్యూరిటీ అడుగుతారు. కొలాటరల్ సెక్యూరిటీ. కొలాటరల్ సెక్యూరిటీ ఏంటంటే ప్రైమరీ సెక్యూరిటీ అంటే ఏంటిది, లోన్తో ఏమైతే కొంటామో అంటే షెడ్ కొన్నా, గొడవలు కొన్నా, మిషన్ కొన్నా, ప్రైమరీ సెక్యూరిటీ. లోన్తో కొన్న అసెట్లు అంటే సంపద బ్యాంకు పోతే ప్రైవేట్ సెక్యూరిటీ. అది కాక వేరే సెక్యూరిటీ. కర్నూలు, హైదరాబాద్లో నాకు ఇల్లు ఉంది, ఆ ఇల్లుని పెట్టాను తీసుకోవాలి. సో అది కొలాటరల్ అడిషనల్గా ఇంకో సెక్యూరిటీ ఇవ్వాలి. అందుకని నేను హైదరాబాద్లో సెక్యూరిటీ ఇచ్చినాను కాబట్టి, ఇల్లు ఇచ్చాను, సిటీ ప్రాపర్టీ కాబట్టి నాకు లోన్ తొందరగా అయింది ఒకటి. తర్వాత నేను బ్యాంకులో పనిచేసాను కాబట్టి డబ్బులు ఫేస్బుక్ ప్రొసీజర్స్ అది తొందరగా అయింది. మిగతా వాళ్ళకి చాలా కష్టం. కాబట్టి NLMలో దిగవాళ్ళు ముందు ఏంటంటే ఫస్ట్ నెంబర్ 1 ఓపిక ఉండాలా, చాలా ఓపుకుంటారా అని చెప్తున్నా. 10 సార్లు చెప్తున్నా. మీరు లేకపోతే చాలా కష్టం.
నాకు ఏదో పెట్టాము రాలేదు పోతుంది నెత్తిలో పెట్టా సగం మధ్యన నదిగా అటు పోలేరు ఇటు పోలేరు మధ్యలో ఉంటారు కాబట్టి రోజు దిగారా అట్లా ఉంటేనే రాండి నెంబర్ 1. నెంబర్ 2 ప్రాజెక్టు కంప్లీట్గా చేస్తాము నడుపుతాము ఏదో సబ్సిడీ వస్తుంది కొట్టేస్తాము అనుకుంటే చాలా రిస్క్. ఎందుకంటే ఇప్పుడు ఈ చెక్కింగ్లో వెళ్తుంది మేడం అయితే దాదాపు 10 సార్లు వచ్చేది షెడ్ కట్టేటప్పుడు మొదలు పెట్టి పునాది చేసినప్పుడు మధ్యన ఆమె 10 సార్లు. అసిస్టెంట్ డైరెక్టర్ కల్లూరు మాకు ఆయన వచ్చినాడు 5-6 సార్లు వచ్చినాడు. జాయింట్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ అమరావతిలో వచ్చిన డాక్టర్ అందరూ వచ్చారు. మొన్నంటే సిద్ధర్ టీం వస్తారు వాళ్ళు కూడా వస్తామన్నారు. కాబట్టి చాలా చెకింగ్ ఉంటుంది. నువ్వు ఏదో చిన్న గుడిసె ఉంది సార్ అది చూపించి సబ్సిడీ తీసుకోవచ్చు చాలా ఒక కోడుమూడి దగ్గర ఎవరో ఒక పక్కన అట్లా కుదరదు. అది నువ్వు కరెక్ట్ పెట్టాలంటే పెట్టుకోవాలి. కాబట్టి దిగప్పుడు సరే నేను కరెక్ట్ పెట్టుకోవాలా 200 పెట్టుకోవాలా 500 పెట్టుకోవాలా కరెక్ట్గా సిస్టమ్ ప్రకారం మేనేజ్ చేయాలని డిసైడ్ అయిపోయినా. అప్పుడు లోన్ అప్లై చేస్తే లోన్ అప్లై చేసి ఏం చేశాను ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవాళ బ్యాంకులో ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి. నేను దాన్ని బట్టి వాళ్ళు లోన్ ఇవాళ ఎట్లా చూస్తాను ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసము ఎట్లా అని చెప్తే యూట్యూబ్లో మదన్ కుమార్ డాక్టర్ ఆయన ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర ఉంటే ఇస్తా కావాలంటే మాట్లాడచ్చు. ఆయన చాలా బిజీ మనిషి. మీరు అది సార్ ఇది సార్ అంటే ఆయన పెట్టే అంటాడు. మీరు అన్ని రాసుకొని టకటక ఏ మండలం ఏ ఊరు మీ ఊరు మొబైల్ నెంబరు సర్వే నెంబరు టకటక చెప్పాలి. లేదంటే విసుగు వచ్చేస్తాను తర్వాత మాట్లాడతారన్నా నువ్వు పెట్టే అంటాడు. కాబట్టి ఆ మదన్ కుమార్తో మాట్లాడేటప్పుడు డీటెయిల్స్ అన్ని రాసి పెట్టుకోండి. డీల్ చేస్తే ఆయన ఏమంటాడు ఏం కావాలంటే 500 గొడవలు అంటాం. సరే నాకు 5,000 రూపాయలు ఏమంటారు కన్సల్టేషన్ ఫీజు ఆయనకు కన్సల్టెన్సీ ఫీజు అనమాట. 5,000 రూపాయలు మనం అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. ఆయనకి ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలంటే ఫస్ట్ ఏ పేరు భర్త పేరు అంటే మా మిస్సెస్ పేరు మీద ఉంది భర్త పేరు తల్లి పేరు లేకపోతే తర్వాత ఏ ఊరు ఏ మండలము ఏమి ఫోన్ నెంబర్లు ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి సర్వే నెంబర్లు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. ఏమి ఆయనకి ఇచ్చేసిన తర్వాత అవన్నీ ముఖం ఆయన ఇంతవరకు నేను చూడలే. ఫోన్ వాట్సాప్లో పంపిస్తూ పోతే ఏదో ఇది లేదు అది లేదు అంటాడు. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు అన్నీ మొన్న ఒక ఆయన వచ్చినాడు కదా పాన్ కార్డు అంటే ఏంటి సార్ అన్నాడు. అక్కడ నుండి నేను చెప్పుకుంటే నువ్వు ఎన్నెలలో దిగితే మునిగిపోయినట్లనే. కాబట్టి అట్లా ఉంటాయి పాన్ కార్డులు ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు రైతు పాస్బుక్లు అన్నీ ఉండాలి అక్కడ క్లియర్గా ఉంటే నీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒక 4 నెలలు తయారు చేస్తాను. ఎందుకంటే ఈ పేరు తీసి ఆ పేరు పెడతాను అంతేనా. అది ఎక్సెల్ లో ఉంటుంది సార్ మన దగ్గర కూడా రిపోర్ట్ ఉంది. మేము మామూలుగా ఇస్తుంటాం అంతే మనం ఫ్రీ సర్వీసే. అదే మీకు రిపోర్ట్ లో మీరు మళ్ళీ తిరిగి ఎన్ని సంవత్సరాలకు రీపేమెంట్ చేసేది అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సార్. వెనకాల ఒక 2 పేజీలు ఉంటుంది. అంటే నువ్వు ఇప్పుడు నిన్న క్లాస్ లో కూడా మీకు శ్రీధర్ రెడ్డి సార్ అని ఐడియా ఉందా సార్? ఆయన సార్తో క్లాస్ చెప్పించినాం. ఈయన మా సుధాకర్ రెడ్డి సార్ 2 పెట్టాడు 2 ఉంటాయి అని చెప్పి అది జస్టేషన్ పీరియడ్ ఉంటుంది కదా సార్. అంటే స్టార్ట్ చేయగానే కట్టాల్సిన అవసరం ఉండదు. ఒక సంవత్సరం దాన్ని దాటినాక రీపేమెంట్ నువ్వు ఎంతైతే లోన్ 50 లక్షలు తీసుకున్నావంటే ఆ 50 లక్షలు సంవత్సరానికి ఇంతింత అని కట్టేదానికి రీపేమెంట్ షెడ్యూల్ ఉంటుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. సంవత్సరానికి అదే ఇయర్లీ పెడతారు తీసుకున్న డేట్ నుండి మనం తీసుకున్న డేట్ నేను ఆల్రెడీ ఒకటి కట్టేసాను. 2024 తీసుకుని 2025 కట్టాను. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే లోపల రీపేమెంట్ 1 ఇయర్ పెడతారు కదా. 5 years 7 years చెప్తా లాస్ట్ వస్తారు. ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేస్తాడు. ప్రాజెక్ట్ రిపోర్టు ఆయన ఏమంటారంటే మీరు మల్లెపల్లి కదా మీరు గుడి లెక్కలు ఉంటారు అంటారు. ఫస్ట్ గుడి ఏంటంటే మీరు నంద్యాల సంత పచ్చకొండ సంత ఎమ్మెల్యే సంత కర్నూలు సంత లేకపోతే గూడు పేరు చెప్పుకోవాలి. అవన్నీ మీరు రెడీ పెట్టుకుంటాను. నర్సాపురము తడకనపల్లిలో ఉన్నా నేను కొనే వాళ్ళ దగ్గర తీసుకుంటాం. తర్వాత ఎక్కడ అమ్ముతాడు ఆ పొద్దున్న మాట్లాడి అంటాడు. మనం వెల్లుత్తి మండలము గురేలకొండ కర్నూలు ఇట్లా ఈ మండలంలో మేము మాంసానికి డిమాండ్ ఉంటుంది అమ్మేస్తాము అంటాం. అవన్నీ లిస్ట్ చెప్పాలి. ఆయనకు తెలియదు కదా వెల్లుత్తి మండలం చుట్టూ ఊళ్ళు పేరు తెలియదు. అవన్నీ అందులో చెప్పేస్తే 5 రోజులు ప్రాజెక్ట్ కూడా మనకు మళ్ళీ వాట్సాప్లో వస్తుంది. అప్పుడు దానికి 5,000 ఫోన్ పే చేస్తే మనకి ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అప్రోచ్ బ్యాంక్ దగ్గర పోతుంది. అన్ని అప్లికేషన్ రాసి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చేస్తే బ్యాంక్ వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తారు. శాంక్షన్ చేయడానికి వాళ్ళ కండిషన్ ఏమిటంటే బేసిక్గా ముందు అది కూడా కాదు ప్రాజెక్ట్ రిపోర్ట్ అయింది కదా అయిన తర్వాత NLMకి మనం పంపించాలి అప్లికేషన్. NLMకి మనం అప్లికేషన్ పంపించాలి. ఈ NLM అప్లికేషన్ పంపించే మనం సిస్టంలోనే అప్లోడ్ చేయాలి కదా. చాలా మంది ఐడియా ఉండదు. ఈ సెంటర్ వాళ్ళు ఇంటర్నెట్ వాళ్ళు కూడా అంత ఐడియా ఇవ్వలేదు. కర్నూలు హైదరాబాద్ కృష్ణ అని ఉన్నాడు. ఈ
మదన్ కుమారే నాకు చెప్పాడు. కృష్ణ అని ఒక అతను ఉన్నాడండి, ఆయన అప్లికేషన్ అంతా ఫార్వర్డ్ చేస్తాడు, అన్ని కరెక్ట్ ఉంటాయో లేదో చూసి మీకు పంపించి మీరు ఓకే అయిన తర్వాత దాంట్లో ఆధార్ కార్డు నెంబరు 2998 పడింది అట్లా కొంచెం తేడా, అదన్నీ చూసుకొని మళ్ళీ ఓకే అంటే మీకు పంపించేస్తాడు. ఆయన 5,000 అడుగుతాడు, మళ్ళీ ఈరోజు కాక ఆయన ఒక 5,000. కృష్ణ ఆయన నెంబర్ కూడా ఇస్తాడు. కృష్ణ అన్నాక పంపించేసేస్తే అది ఏమైతుంది, ఎన్ఎల్ఎం సైట్లో పంపిస్తే అది డైరెక్ట్గా అమరావతి వెటర్నరీ డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసర్ పోతారు కదా. అక్కడ పోయిన తర్వాత ఇప్పుడు అప్లికేషన్ అన్ని అప్రూవ్ ఉండాలి, మీరు అన్ని కరెక్ట్ ఉన్నాయి అంటే 5 ఎకరాల పొలం ఉండాలా, ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ కరెక్ట్ ఉన్నాయి కదా. అప్పుడు మీది అప్లికేషన్ అప్రూవ్ అని ల్యాండ్ మనం నేను ఉండాలా లేక లీజ్ లీజ్కైనా ఉండొచ్చు, 3కైనా ఉండొచ్చు. లీజ్ ఉంటే ఎన్ని సంవత్సరాలు? కనీసం 7 ఏళ్ళు ఇంప్లిమెంట్ వాడాలి. ఇప్పుడు ఇది మాది ఫోను, మా మిస్సెస్ పెట్టుకుంది ఫోన్ ల్యాండ్ 5 ఎకరాలు ఉంటుంది, 540 ఎకరాలు తక్కువ సార్ తక్కువ. పక్కన లీజ్ చూసుకోండి, అదే అడగాలి మాకు చేసేదే కదా. కరెక్ట్ పాయింట్ అది. ఇప్పుడు పెట్టినాక నీకు అర్థం అవుతాం. మీ అప్లికేషన్ అప్రూవ్ అయింది అన్నాడు కదా, ముప్పై తెచ్చుకో, ఓకే ఉంది అప్లికేషన్ అప్రూవ్ అయింది. సరిపోతుంది. కృష్ణ అనేది అతను పంపిస్తాడు. పంపించేసినప్పుడు మనకు మీ అప్లికేషన్ అప్రూవ్ అయిందని మనకి సెల్ ఫోన్ వస్తుంది. ఇంకోటి అంటే చాలా మంది ఈ సిమ్ కార్డు తీసి ఆ సిమ్ కార్డు అని పెడుతుంటారు. మీరు ఏదో ఒకటి ఖచ్చితంగా పెట్టుకోవాలి, నోటింగ్లు వస్తుంటాయి, అవి వస్తుంటాయి కాబట్టి పెట్టుకోండి. అది వచ్చిన తర్వాత నువ్వు బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ కా అని మనకు చెప్తారు అన్నమాట. అప్పుడు బ్యాంక్ వాళ్ళ దగ్గర పోతాం. బ్యాంక్ వాళ్ళ దగ్గర పోయినప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తాము, మన అప్లికేషన్ అప్రూవ్ అయిందని చెప్తాము. తర్వాత 40 లక్షలు లోన్ కావాలని చెప్తాం. 5 ఎకరాల పొలం ఉంది. ఇంకా బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ ప్రొసీజర్ ప్రకారం 40 లక్షల లోన్ శాంక్షన్ చేయడానికి అది ఎన్ఎల్ఎం స్కీమ్ కానీ ఇంకో స్కీమ్ కానీ 40 లక్షలు లోన్ శాంక్షన్ చేయాలంటే ఏమేమి ప్రొసీజర్ ఫాలో అవుతారో బ్యాంక్లో వాళ్ళు ఫాలో అవుతారు. స్టేట్ బ్యాంక్లో ఒక సిస్టమ్ ఉంటుంది, ఆంధ్ర బ్యాంక్లో యూనియన్ బ్యాంక్లో ఒక సిస్టమ్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఒక సిస్టమ్, కెనరా బ్యాంక్లో ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు 40 లక్షలకి ఎంత సెక్యూరిటీ అడుగుతారు అనేది ఎవరి ఇష్టం వాళ్ళది అన్నమాట. ఇప్పుడు బంగారు కూడా ఒక తులం బంగారుకి స్టేట్ బ్యాంక్లో 93,000 ఇస్తున్నారు, ఇప్పుడు పెరిగింది కాబట్టి. ఆంధ్ర బ్యాంక్లో 64,000 ఇస్తున్నారు. అట్లా ఎవరు పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. ఇది జిల్లా సారు ఇప్పుడు 500 పెట్టినాడు కదా, మీకు తగ్గట్టు కూడా 100, 200, 300 అట్లా కూడా ఉంది. మీకున్న అవైలబిలిటీ స్థలము, వాటరు, రోడ్డు దగ్గర ఉండేది అంటే మన మార్కెటింగ్ దగ్గర ఉండేది చూసుకొని అందరు 500 పెట్టాలనే లేదు. మళ్ళా అదే ఎగ్జైట్ అయ్యి అందరూ 500 పెడదాము దెబ్బ పడతారు చెప్తారు అంటే అట్లా అర్థంగా కాసుకుంటే ఇద్దరే ఉంటారు, అనాథాలు ఉంటారు, అంతా పెట్టుకొని మేనేజ్ చేసుకోవచ్చు. కానీ సార్ మీకు అంటే నేను మామూలు ఓపెన్ చెప్తున్నా, ఎలివేటెడ్ పెట్టాలని ఎందుకు ఇవ్వాలి సజెషన్ చెప్తాను. ఇప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ మనం సబ్మిట్ చేసినప్పుడు మనం ఏది పెడితే అది వస్తుంది. ఎలివేటెడ్ షెడ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏమంటారంటే ఆయన ఎలివేటెడ్ షెడ్ లేకపోతే ట్రెడిషనల్ అంటే ఇట్లా ట్రెడిషనల్ షెడ్, ఎలివేటెడ్ షెడ్ ఆయనకు ఏది ఉంటే అది వేసుకుంటాడు అని చెప్పి రాసినాడు. అట్లా కాకుండా ఎలివేటెడ్ షెడ్ మాత్రమే చేసుకుంటాడని ప్రాజెక్ట్ రిపోర్ట్ రాస్తే సబ్సిడీ రావాలంటే ఎలివేటెడ్ షెడ్డే చేయాలి. సో ఎలివేటెడ్ షెడ్కి దీనికి తేడా ఏంటంటే ఇది నాకు ఈ షెడ్కి మొత్తానికి 30 లక్షల పైన ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉంది, 30 లక్షలు ఉంది దీనికి ఈ లెవెల్కి. ఎలివేటెడ్ వేస్తే ఏమవుతుందంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మూడవకల దగ్గర ఒక ఆయన ఇస్తాడు ప్రతాప్ రెడ్డి, ఆయనకి 78 లక్షలు అయింది. మొత్తం పైసలన్నీ దానికే పోయినాయి షెడ్కి. 78 లక్షలు 1 feet కు ఇంత అని ఉంటుంది కదా, ఒక ప్లేట్ 70 అంత అవసరం లేదు సార్. 20 to 23 lakhs లో 65 ఇదే నాకు 33 అయింది కదా. అవును సార్. 30 ప్రాజెక్ట్ కాస్ట్ ఉంది, నాకు 33 దాకా అయింది. అంటే చుట్టూ జారీ కూడా కుక్కర్ పట్టుకుని జారీ పెట్టాము, అంతా లెక్కేసుకుంటే 33 దాకా అయింది. అది నేను చెప్తా, నాకు యాక్చువల్గా 23 అయింది కూడా నేను చెప్తా, 33 అయింది. మీరు పైన మళ్ళీ కింద ఫౌండేషన్ వేసి ఫ్రేమ్ పెట్టి యాంగిలర్స్ దాని మీద పలకలు వేసి పెట్టాలా. అది మీకు ఆయనకు చెప్పిన ఏంటంటే 70 లక్షల దాకా అయింది ఆయనకు. ఇంకా 70-75 దాకా అదే అయితే ఇంకా 25,000 మిగులుతుంది. చాలా కష్టం. ఇంకోటి దిగే వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే ఓపిక ఉండాలని చెప్పినాను.
ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పినాను. తర్వాత ఈ 1 కోటి మీదనే ఆధారపడితే కష్టం. నాకు 1,30,00,000 దాకా అయింది, 30 లక్షలు ఎక్స్ట్రాగా అయింది. అసలు ఏమి ఎక్స్ట్రా దుబారా పోకుండా కూడా ఈ ట్రెడిషనల్గా ఇది 40 అంటే 32 షెడ్యూల్ సార్. మహబూబ్నగర్లో 3 years కింద అంటే యాక్చువల్లీ ఏపీ కంటే తెలంగాణలో ముందు ఈ స్కీమ్ బాగా మా జూనియర్ డాక్టర్ అతను వాళ్ళ స్థలంలో ఎలివేటెడ్ కట్టారు. 39 to 40 అయింది. మనకేంటంటే ఎలివేషన్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు వర్షం పడుతుంది, వర్షం ఇక్కడ ఇప్పుడు నీళ్లు ఒకవేళ వచ్చిందంటే మనకు రోగాలు ఈజీ మోర్టాలిటీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఎలివేటెడ్ చెట్లు అండి. బట్ ఏదైనా ఇక్కడ రండి అది కానీ ఇది కానీ రాపించుకుంటే బెటర్. డబ్బులు అన్ని లెక్కేసుకొని మనం చూసుకోవాలి. ఎలివేటెడ్ చెట్టుకి దీనికి తేడాలు ఏంటంటే సార్ అన్నట్లు ఎలివేటెడ్ చెట్లు నీట్గా ఉంటుంది, రోగాలు రావు, వర్షాకాలమైనా ఇబ్బంది లేదు. అవన్నీ ఇబ్బందులు దీంట్లో ఉంటాయి. ఒకటి కాస్ట్ మాత్రం బాగా ఎక్కువ. తర్వాత ఇంకో దాంట్లో నష్టం ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మనం పీవీసీ పైపులు పైన రోడ్ భూమి మీద వేస్తే పగిలిపోతుంటాయి కదా, అట్లా ఎండకు మనకు అంటే చెట్లు ఉంటే ఏం కాదు, అయినా సరే కొంచెం అవి పోతుంటాయి. పోయినప్పుడు తొక్కినప్పుడు ఇక్కడ హోల్ ఇక్కడ హోల్ ఉంటుంది, రెండింటి మధ్య పోతే కాలు ఇరుక్కుపోతుంది. తర్వాత కడగడానికి కూడా ఇబ్బంది, నీళ్ళు ఎక్కువ వేస్ట్ అవుతుంది. అంతా ప్రెషర్ పెట్టి కరెంటు పెట్టి పైపు పోస్తూ అలా రెండంతా ఇట్లా ఉంటుంది. పైన హోల్ ఉంటుంది, కింద రేకు ఉంటుంది. దాంట్లో కింద రేకు మీద పడుతుంది. రేకు ఇలా స్లోప్ ఉంటుంది కదా, దాని మీద అది దొరుకుతుంటూ పోవాలంటే నీళ్ళు దండిగా పెడుతూ పోవాలి. నీళ్ళ వేస్ట్ ఎక్కువవుతుంది. క్లీన్ చేయడం కూడా ప్రాబ్లమే. ఇప్పుడు ఇదైతే మా ఒక అతను 5 మంది ఉన్నారు వర్కర్స్, 4 పోతారు బయటికి, ఒక అతను నేనే ఉంటాడు క్లీన్ చేస్తాడు. ఇది దీంట్లో ఏం చేస్తానంటే ఇలా రబ్బర్ది వేస్తారు సార్. ఇలా బొక్కలు ఉండేది ఈ ఒంటికి మోషన్ ఏం పైన కిందికి వచ్చి పడుతుంది. కింద రేకు ఉంటుంది. అంటే ఈ అన్ని బొక్కలే ఉంటాయి సార్. ఇది కింద కోళ్ళు కూడా కింద మామూలు పెరటి కోళ్ళు కూడా పెట్టుకున్నాడు. అట్లా ఉండొచ్చు. మనకు ఇంకోటి ఏంటంటే ఈ మలమూత్రాలు అనేవి ఉంటాయి కదా సార్ దీనివి, ఇంకా అసలు పైన ఉండదు. నీళ్లు కొట్టినా కానీ బొక్కలలో కిందికి పోతుంది. అట్లా సెట్ చేసిన బయటికి పోతే నేను ఎప్పుడు 3 ఏళ్ల క్రితం చూసినా, నాకు సైజు గుర్తులేదు. పోయినా నేను పోయి చూసి ఏంటంటే అట్లా ఉన్నా కూడా హోల్సేల్ కింద భూమి మీద పడదు. భూమి అంతా మళ్ళీ చేయాలంటే దానాలు మిషన్ అన్ని పెట్టుకుంటారు. అదంతా ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ దీని పెంటికలు ఇవన్నీ పడతాయి కదా సార్, తీసేసి మన మళ్ళా పొలంకి కింద ఎరువుగా కనెక్షన్ ఇచ్చినాడు. ఒకటి ఇచ్చి అది పైన భూమి మీద పడితే మళ్ళీ క్లీన్ చేయాలంటారా? అసలు ఎలివేటెడ్ దీంట్లో నో క్లీనింగ్ సార్, ఏముండదు. వాడు పైన నీళ్లు కొట్టినా కానీ కిందికి కాస్తాయి అంతే. భూమి మీద అదంతా బొక్క పెట్టినాడు. ఏది పొలంకి కింద కిందికి పొలం పెట్టినాడు సార్. మాత్రం చాలా ఎక్కువ. మొత్తం చెట్టుకు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సార్. ఈడ పన్నీరు మొత్తం వచ్చేసి వాటర్ తో కొడితే మొత్తం వచ్చేసి ఈడ వచ్చేసేసి అది గుంత ఉంటుంది. నీట్ గా ఉంటది. కాస్ట్ మాత్రమే 5 ఏళ్ళ తర్వాత ఒకసారి మార్చాలంట టైల్స్ ని. 5 ఏళ్ళు అంటున్నాను. ఎండకు పోయిపోతుంది. అసలు దీంట్లో టైల్స్ వేయము, ఓన్లీ రబ్బర్ బొక్కలు ఉంటాయి. రబ్బర్ టైల్ అదైనా చేంజ్ చేయాలి కదా సార్ ఎప్పటికన్నా కానీ. ఓకే, మీరు ఎంతైనా సార్ చెప్పినట్టు ఎలివేషన్ లో ఇంతే. ఇది మీద సేమ్ మీకు ఎంత అయింది షెడ్? మీకు ఎంత? 65 అయిందా? ఎక్కువ 70 మరి ఎక్కువ పెట్టినారా? ఈ ఎలివేటెడ్ షెడ్ లో ఇది ట్రెడిషనల్ కదా, ఇది భూమి మీద పైన మళ్ళా పైన పెడుతున్నారు. అప్పుడు షెడ్ ఎంత ఉండాలంటే 9,000 చదరపాడుగులు ఉండాలి. అది 10,000 చదరపాడుగులు పైన ఉంది అది. సో ఒకటే కాబట్టి కొంతమంది అంటే ఇక్కడ 3,000 ఇక్కడ 3,000 ఇక్కడ 3,000 చూపిస్తాము కాబట్టి చిన్న ఏరియాలో వస్తుంది కాబట్టి అది సరిపోతుంది అనే కాన్సెప్ట్లో కొంతమంది ఉన్నారు. అప్పుడు పొలం తక్కువ, షెడ్ అంతా ఖర్చు కొంచెం తగ్గుతుంది. అయినా సరే ఇక అన్నట్టు 60, 65, 70 దాకా పోతుంది. అది ఇప్పుడు కొంచెం టైల్స్ అంటే అవి మన VIP సూట్ కేసు మెటీరియల్ బాగా ఉంటుంది. అది అట్లాంటిది వేసుకుంటే 65,000, 70,000 పోతుంది.
కానీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో మాత్రం రెండు ఇది కానీ అది కానీ ఏది అనుకూలంగా ఉంటే అదే అని రాపించుకుంటే మనకు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే అలా కాకుండా ఎలివేటెడ్ షెడ్ అని రాస్తే మాత్రం మీరు అదే ఏసీ తీరాలి. దానికే 70,000 లక్షలు పోతే మీకు 30 లక్షలు మిగులుతుంది. దానికి 30 లక్షలు పోతే 70 లక్షలు కాక మళ్ళీ పైన జీవాలు పర్చేస్కి చాలా కాళ్ళ ఖర్చు. బయట నుంచి తేవాల్సింది వస్తుంది. ప్రతి ఐటము కాస్ట్ అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ కంటే కూడా ఎక్కువైంది చెప్తా. ఇప్పుడు మనకు బ్యాంకులో లోన్ తీసుకుంటాం, లోన్ అన్ని సరే సెక్యూరిటీస్ అది ఏ బ్యాంక్ ఒక్కొక్క బ్యాంకులో ఒక సిస్టమ్ ఉంటుంది. అది జిందా తెలిసి మాది ఒకటే రోగానికి సర్వరోగ నివారణ ఒకటే మంది ఉండదు. ఏ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ లెక్కలు. ఇంకోటి అదే బ్యాంకులోనే అంతకుముందు మేనేజర్ ఇస్తారన్నారు సార్ నువ్వు నిన్ను వచ్చినావు కొత్తగా ఏనంటున్నావు అని అంటారు. ఎవరు సిద్ధాంతం వాళ్ళది. మీరు ఆ బ్యాంకులో మీకు డిపాజిట్లు ఎంత, మీరు హౌ లాంగ్ మీరు ఎన్ని రోజుల నుండి కస్టమర్గా ఉన్నారు, క్రాప్ లోన్స్ తీసుకొని కరెక్ట్ కడుతున్నారా లేదా, అలాంటివన్నీ చాలా ఉంటాయి. ఏమి పెద్ద లోన్స్ అప్రోచ్ అవుతుంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు 20,000 క్రాప్ లోను, ఎల్ఐకి మల్లెపల్లిలో పుల్లైకి 10,000 ఇట్లాంటి బదులు వాళ్ళు ఏం చేస్తారు, ₹1,00,00,000 ప్రాజెక్టు 40 లక్షల ప్రాజెక్టు ఒకే రైతుకి ఇస్తారు. కర్నూలు ఉన్న మామూలు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇవ్వకపోయినా నేను పోయి అడిగితే ఇవ్వచ్చు. వాళ్ళకి సెక్యూరిటీ ఎక్కువ అడుగుతారు. కాబట్టి సెక్యూరిటీ అనేది జనరల్గా రైతులకి సిటీలో ఉన్న ప్రాపర్టీస్ ఉండవు కదా. కాబట్టి అగ్రికల్చర్ ల్యాండే ఉంటుంది. విలేజ్లో ఉన్న ప్రాపర్టీసే ఉంటాయి. విలేజ్లో ఇల్లు ఉంటుంది కానీ దానికి సరిపోయే డాక్యుమెంట్లు ఉండవు, లీగల్ ఒపీనియన్ రాదు. కాబట్టి ఇప్పుడు పొలాలు అయితే సరే పట్టాదారు పాస్బుక్ ఉంటుంది, లేదంటే కొనింటాము ఏదో అవుతుంది. కాబట్టి లోన్ తెచ్చుకోవాలంటే సిటీలో ప్రాపర్టీ ఉంటే తొందరగా అవుతుంది. అట్లా అని చెప్పి రూల్ ఏం లేదు. అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ సెక్యూరిటీ పాయింట్లో మీరు ఏ బ్యాంక్ అనుకూలంగా ఉంటే ఆ బ్యాంక్ దగ్గరికి పోదాం. 10 లక్షల లోపు సెక్యూరిటీ ఉంటుంది. 10 లక్షల లోపు పెద్ద అవసరం లేదు. 10 లక్షల లోపు అవసరం లేదు సార్. అదే నేను ఇందాక అడిగాను. ఇప్పుడు మనము అంటే 50 lakhs మనకు లోన్ ఇచ్చినారంటే 50 lakhsకు ఎంత కాస్ట్ గల కొలెటరల్ అసెట్ వాళ్ళు అడగవచ్చు. జనరల్గా ఏంటంటే తక్కువలో తక్కువ 10% ఎక్కువ అంటే ఒక 55 lakhs ఉండాలా అంటాం. ఈ రోజు బ్యాంక్ ఇప్పుడు నా పొలం ఇది సరే నీకు ఎంత అడిగినారు? అడిగారు సార్ 120% అడిగారు. అది మేనేజర్ని బట్టి కూడా 40 లక్షలు లోన్ కదా, 40 లక్షలు అంటే రీజనబుల్గా 60 లక్షలు ప్రాపర్టీ విలువ. ఆ ప్రాపర్టీ కూడా నేను ఇప్పుడు ఈ పొలం 30 లక్షలు అని చెప్తాను. నా పొలం 30 అంటాను. కానీ బ్యాంక్ ప్యానల్ ఇంజనీర్ ఉంటారు కదా, ఆయన వచ్చేసి అక్కడ ఎవరిలో అడుగుతాడు, ఎంత సార్ 20 లక్షలు అన్నాడు అనుకో. అట్లాంటి ఇద్దరు ముగ్గురు అడిగి దాంట్లో కొంచెం మైనస్ చేసి 20 లక్షలకి దించుతాడు రేటు. ఏమి అట్లాంటప్పుడు 60 లక్షల ప్రాపర్టీ ఉంటే 3 ఎకరాలు పెట్టాల్సి వస్తుంది. ఏమి సరే 5 ఎకరాల నుంచి మళ్ళీ పెట్టవచ్చు. నేనైతే సిటీ ప్రాపర్టీ ఇల్లు పెట్టా హైదరాబాద్లో నేను. కాబట్టి అది పర్వాలేదు, అట్లా తొందరగా అవుతుంది. ఈ బ్యాంకులో ఇంత ఈ బ్యాంకులో ఇంత అనేది వాళ్ళ బ్యాంక్ ఇష్టం ప్రకారం శాంక్షన్ చేసే ఆఫీసర్ ప్రకారం ఉంటుంది. అది ఒక రూల్ అంతా ఏం లేదు. రీజనబుల్గా 40 లక్షలకు లోన్కి 50 లక్షల రూపాయలు ప్రాపర్టీ ఇస్తే సరిపోతుంది. 50 లక్షలు కూడా నేను చెప్తాను, ఎకరా 50 లక్షలు అంటున్నా. అది ఒప్పుకోడు. స్టేట్ బ్యాంక్ ఆ పర్టికులర్ బ్యాంక్ యొక్క ప్యానల్ ఇంజనీర్ వేయాలి. ఆయన సర్వే కొంచెం ఎక్కువ సార్ అని మనం రిక్వెస్ట్ చేస్తే 10-11 దాకా వేస్తాడు అంతే, అంతకంటే ఎక్కువ వేయదు. కాబట్టి మనము ఈ సెక్యూరిటీ అనేది బ్యాంక్ వల్ల ఇష్టానుసారంగా ఉంటుంది జనరల్గా. ఏమి కొంతమంది లిబరల్గా ఉంటారు. ఇప్పుడు నేను బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు రైతులందరూ ఇప్పుడు ఉన్న 40 ఊర్లలో ఈయన సిటీలో చదివి సిటీలో బ్రాటప్ సిటీ బీటెక్ చేసి వచ్చిండు అనుకున్నాం. ఏమి ఈయనకున్న 20 ఊర్ల కంటే నాకున్న 20 ఊర్లో రైతులు హ్యాపీగా ఉండేవాళ్ళు. ఎందుకంటే సార్ అర్థం చేసుకుంటాడబ్బా, రైతు పోతే ఇచ్చేస్తాడు, వాళ్ళ ల్యాండ్ లేదంటే ఇచ్చేస్తాడు లోన్ అంటుండే. అట్లా అనమాట, అర్థం చేసిన వాళ్ళు బట్టి ఉంటుంది. మేము చూపిస్తాము కొలాటరల్ ఏదైతే సెక్యూరిటీ చూపిస్తున్నాం కదా, ఇప్పుడు ఆ సెక్యూరిటీ మా నాన్న పేరు మీద ఉంటే గ్యారెంటర్గా ఉండాలి. ఆయన లేకుంటే ఆయన లేరు వారసులు ఎవరు అంటారు. ఇప్పుడు మీ మదర్ ఉంటుంది, మీరు ఉంటారు, మీ అన్న ఉంటాడు, కొంతమంది సిస్టర్స్ కూడా ఉంటారు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఆడవాళ్ళు కూడా హక్కులు ఉంది కాబట్టి వాళ్ళు ఉంటారు. ఎవరెవరికి హక్కులు ఉంటారో వాళ్ళందరూ కలిసి పెట్టాలి. అందరినీ రమ్మంటాడు. వాళ్ళందరూ గ్యారెంటర్ ఉండాలి. సిస్టర్ అండ్ బ్రదర్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని మీరందరూ లీగల్ ఏజ్ అంటే వాళ్ళందరితో పెట్టించుకోవాలి. సార్ గ్యారంటీగా 60 years ఉండాలా? సెక్యూరిటీ గ్యారెంటర్స్ ఎందుకు ఒప్పుకోనంటే కబ్జా చేసుకుంటారు. కబ్జా చేసిన తర్వాత ఖాళీ చేయాలంటే కష్టము. ఈ సిపిఐఎం వాళ్ళు వచ్చేస్తారు, ఎట్లయితే డ్యామ్ అంటే అంటారు అని
బిల్డింగ్ ఉంటామని అడుగుతాం. మేమే పే చేసినాం సార్ దాన్ని. మాకు సైట్ ఉంటే కనుక తీసుకోవట్లేదు. ఫస్ట్ మేము అప్లై ఇస్తామని చెప్పి ఒప్పుకున్నాడు సార్. మాకు కన్సల్ట్ లెటర్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. మాది శాంక్షన్ ఆడికి వచ్చేటప్పటికి వాళ్ళ జీవో వచ్చేసింది సార్. ఓపెన్ సైట్ తీసుకోకూడదు. మళ్ళీ తర్వాత ఇంకా జీవో మనం ఏం చేయలేదు. గ్యారంటీ కోసం ఇల్లు పెడుతున్నాం కదా ఆయన. అది మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే వాళ్ళకి ఇచ్చేయాలి. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వాలన్నా ఇలాంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పోయి రిజిస్ట్రేషన్ చేయాలన్నా అనేది వకీల్ చెప్తాడు. మీరు ఇచ్చిన కాగితాలు బట్టి 100% కానీ ఇప్పుడు మాత్రము రిజిస్ట్రేషన్ బ్యాంక్ పెట్టి చేయాలి. ఇప్పుడు మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్క ప్రాపర్టీ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయాలి. దానికి స్టాంప్ డ్యూటీ పడుతుంది. అంటే నువ్వు తీసుకునే లోన్ అమౌంట్ బట్టి స్టాంప్ డ్యూటీ పెరుగుతుంది. అంటే అడ్వైజర్ స్టాంప్ డ్యూటీ అంట. అంటే లోన్ బట్టి లోన్ ఎక్కువైతే స్టాంప్ డ్యూటీ కూడా ఎక్కువైతుంది. 0.6% ఎంత ఉంటుంది కదా. కొన్నప్పుడు ఎక్కువ ఉంటుంది. అంటే మీరు నాకు పొలం అమ్మినారనుకో ఎక్కువ స్టాంప్ డ్యూటీ పడుతుంది. అలా కాకుండా మీరు బ్యాంకుకి మాటిగా చేశారనుకో స్టాంప్ డ్యూటీ తక్కువ ఉంటుంది. కానీ ఆ లోన్ కూడా లోన్ అమౌంట్ బట్టి స్టాంప్ డ్యూటీ పెరుగుతుంది. అంటే 0.6%. లక్షకు 6,000 అనుకో 20 లక్షలకు 12,000 అవుతుంది. అట్లా ఆ రకంగా పెరుగుతూ పోతుంది. కాబట్టి ఇప్పుడు సెక్యూరిటీ ఎట్లా తీసుకుంటారు అనేది మనం నిక్కచ్చిగా చెప్పడం కాదు. మేనేజర్ బ్యాంకు రూల్స్ ఫస్ట్ ఆ రూల్స్ని ఎలా అర్థం చేసుకుంటాడు. కొంతమంది పర్వాలేదు అనుకుంటారు. రూల్ ఉన్నా కూడా రూల్ ప్రకారం ఇవ్వచ్చు అనుకో, నాకు ఎందుకు రిస్క్ ఎందుకు అని అంటారేమో అని ఇంకా 2 ఎకరాలు వేయా అంటాడు అనమాట. అప్పుడు అది కన్జర్వేటివ్గా పోతుంటారు. ఇది ఎవరు సిద్ధాంతం వాళ్ళది. మేనేజర్ ఇవ్వాలనుకుంటాడు, ఫీల్డ్ ఆఫీసర్ రికమెండ్ చేయడు. అట్లా ఉంటాయి కొన్ని కేసులు. ఏమంటే నాకు ఇష్టం లేదు, వాడు నన్ను ఒకసారి తిట్టాడు బస్ స్టాండ్లో అంటాడు. ఇది ఎందుకు అనేది చెప్పలేం. కాబట్టి కానీ జనరల్గా ఏంటంటే బ్యాంకు రూల్స్ ప్రకారం ఉండేదాన్ని కొంచెం అటు ఇటుగా తీసుకోవచ్చు ఏమి. కాబట్టి లోన్ తీసుకోవాలని ఫస్ట్ పాయింట్. అది లోన్ తీసుకొని శాంక్షన్ అయ్యి డాక్యుమెంటేషన్ మార్టిగేజ్లు అన్నీ అయిన తర్వాత ఏమి ఇది నాది 2023 జూలైలో లోన్ డిస్బర్స్ అయింది. అప్పుడు ఆల్రెడీ నేను చెప్పినా కదా అప్లికేషన్ పంపించాము. అమరావతి నోడల్ ఆఫీసర్ NLMకి పోయింది. నువ్వు బ్యాంక్ని అప్రోచ్గా అన్నాడు. అప్లికేషన్ అప్రూవ్ అయింది అన్నారు. బ్యాంక్ని అప్రోచ్ అయినా ప్రాపర్టీ ఇచ్చిన తర్వాత నాకు లోన్ ఇచ్చినారు. డాక్యుమెంట్లన్నీ సంతకాలు పెట్టినా లోన్ ఇచ్చినారు. మా మిస్సెస్ బారోయరు, నేను గ్యారెంటాను. నా ఇల్లు నాది ఏమి. అందుకని దానికి మార్టిగేజ్ చేసి హైదరాబాద్ పోయి మార్టిగేజ్ చేయాలి. ఆ ఇల్లు అక్కడ తెలంగాణలో అక్కడ స్టాంప్ డ్యూటీ అప్లికబుల్ అవుతుంది. మనము ఇది మార్టిగేజ్ చేసిన తర్వాత లోన్ రిలీజ్ చేస్తాం. ఎంత లోన్ రిలీజ్ చేయించుకోవాలి ఫస్ట్ అంటే వీళ్ళకి తెలిసి ఉంటుంది. మనకు షెడ్యూలో ఎంత ఉంది, 30 లక్షలు ఉంది నాది ఏమి. దాంట్లో కనీసం 25% పావుల భాగం అంటే 15, 7.5 ఖచ్చితంగా 7.5 రిలీజ్ చేయించుకోవాలి. నేను డైరెక్ట్గా ఒకసారి 14 లక్షలేమో రిలీజ్ చేయించుకున్నాను డైరెక్ట్గా ఒకటేసారి. అంటే తక్కువలో అంత అమౌంట్ ఉంటుంది. ఇంత అమౌంట్ కంటే ఎక్కువ రిలీజ్ చేయించుకుంటే బెటర్. ఒక 30 లక్షలు ఉందనుకో. డౌట్ లేదు. ఇప్పుడు 1 CR మీ కేసులో 1 CR మీరు టోటల్ NLM స్కీమ్ దాంట్లో 50% అంటే 50% లోన్ వస్తుంది. 50% సబ్సిడీ వస్తుంది. సబ్సిడీ అది అంటే మీకు లోన్ వచ్చేది 50% లోన్ 40, 10%. ఈ 40% ఏదైతే లోన్ తీసుకుంటారో అందులో మనం షెడ్ కట్టించుకోవాలి. అట్లా దాంట్లో షెడ్ అని అట్లా ఏముండదు. ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు మీరు 40 లక్షలు లోన్ శాంక్షన్ అయింది కదా, అంటే బ్యాంక్ వాళ్ళు మీకు 40 లక్షల దాకా రిలీజ్ చేస్తారు. అమౌంట్ రిలీజ్ చేయొచ్చు, చేస్తారు. ఏమి ఫస్ట్ ఏం చేస్తారు, షెడ్ కట్టుకోవడానికి నాకు 10 లక్షలు ఇవ్వండి ఫస్ట్ అంటాం. అది ఫస్ట్ పాయింట్ అనమాట. షెడ్ కట్టడానికి 10 లక్షలు రిలీజ్ చేసేస్తారు. అమౌంట్ ఇచ్చేస్తారు. అప్పుడు అది తీసుకొచ్చి ఏమి నువ్వు ఇంకా పునాది వేసి ఇక్కడ 1000 పొక్కులనే పెట్టి పునాది వేసి ఫౌండేషన్ వేసి కూర్చోమ్మా అది మనకు డబ్బులు ఇస్తారు కదా. మనము ఇక్కడ వర్క్ మొదలు పెడతాం. ఫౌండేషన్ పునాదులు కానీ మొదలు పెడతాం. ఈ మధ్య ఏం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళు ఈ NLM స్కీమ్ మీద మీకు రిలీజ్ చేసిన వెంటనే వాళ్ళు ఒకటే పేజ్ పర్ఫార్మ్ ఉంటుంది. అది చాలామంది బ్యాంక్ మేనేజర్లకు తెలియదు. అది తెలియకుండా వాళ్ళు ఆ పని చేయకపోతే మీకు సబ్సిడీ రావడం లేట్ అవుతుంది. అందుకని ఏం చేయాలంటే, సార్ నాకు రిలీజ్ చేశారు కదా 25% రిలీజ్ చేశారు 10 లక్షలు, మీరు వెంటనే అది అనెక్సర్ నెంబర్ ఏదో అనెక్సర్ 3 అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఆ అనెక్సర్లో ఫిలప్ చేయాలి. దాంట్లో ఏముంటుంది, విజయలక్ష్మి, వైభవ్ వెంకటేశ్వర రెడ్డి, మల్లెపల్లె, NLM స్కీము 500 పలానా 23 జూలై 2023 నాడు 13 లక్షలు రిలీజ్ చేశాము కోసము. దాంట్లో పోర్టల్లో అవన్నీ ఫిలప్ చేసి డేట్తో సహా మేనేజర్ సంతకం పెట్టి సీల్ వేసేసి NLM పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అది బ్యాంక్ వాళ్ళకి తెలియదు. కాబట్టి మీరేం చేయాలంటే, సార్ రిలీజ్ చేశారు కదా, మేము
ఫౌండేషన్ మొదలుపెట్టాము, పొక్లైన్ రోడ్ వచ్చి గుంతలు తీస్తోంది, వర్క్ మొదలైంది. మీరు అప్లోడ్ చేస్తే నాకు సబ్సిడీ ప్రాసెస్ తొందరగా మొదలవుతుంది అని మీరే చెప్పాలి. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే చేస్తారు, తెలియని వాళ్ళకి వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చినాము వాళ్ళ సవాళ్ళు వస్తారు అనుకుంటారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే 10 లక్షలు ఇచ్చినారు కాబట్టి మీరు నెక్స్ట్ 3 ఏదో ఉందన్నాం కదా, అది ఫిలప్ చేసి డేటు అమౌంట్ 10 లక్షలు ఇచ్చినారు, 13 లక్షలు ఇచ్చారు ఈరోజు డేట్లో మన విజయలక్ష్మి మల్లెపల్లి అని సంతకం పెట్టి చిన్న ఫామ్ 5 నిమిషాలు ఫిలప్ చేయొచ్చు. దాన్ని వాళ్ళు అప్లోడ్ చేయరు NLM సైట్. అది ఎవరికి పోతుంది? NLM నోడల్ ఆఫీసర్ అమరావతికి పోతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇచ్చినారంట, వర్క్ మొదలు పెట్టారంట అని వాళ్ళు కర్నూలు జాయింట్ డైరెక్టర్కి, తర్వాత డిప్యూటీ డైరెక్టర్కి, అసిస్టెంట్ డైరెక్టర్కి, వెల్దుర్తి వెటర్నరీ డాక్టర్కి రకరకాల మెసేజ్లు వస్తాయి. అమ్మ నువ్వు పోయి మల్లెపల్లిలో షెడ్యూల్ మొదలవుతుందా, డబ్బులు తీసుకున్నారు, ఎంతవరకు అయింది, కొద్దిగా ఫోటోలు పెట్టి అప్లోడ్ చేయాలి మీరు అని చెప్పి చెప్తారు. ఆమె వచ్చి సార్ నేను మీ దగ్గరికి వస్తున్నాను, షెడ్ ఎంతవరకు అయిందంటే మొత్తం అంతవరకు అయింది. అంటే ఇది ఇప్పుడు ఇవి ఉండే కదా 14 ఉండే అక్కడ పోల్స్, ఇక్కడ ఒక 4 పోల్స్ నిలబెట్టాము, ఇక్కడ 4 పోల్స్ నిలబెట్టాము. మొత్తం ఈ రేకులు ఇవన్నీ ట్రస్సెస్ గీసెస్ అన్నీ ఇక్కడ పడినాయి. మొత్తం వెల్డింగ్ నడుస్తుంది, అంతా నడుస్తుంది ఎంతకాలం ఏమి. అప్పుడు ఆమె వచ్చింది, అన్నమాట వచ్చి ఫోటోలు కొట్టింది. ఇవన్నీ పోల్స్ ఫౌండేషన్స్ అన్నీ అయిపోయినాయి, షెడ్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్ అని ఒక 4-5 ఫోటోలు పెట్టి మా మిస్సెస్ నిలబెట్టి ఫోటోలు తీసి షెడ్ వరకు నడుస్తుంది అని ఆమె అప్లోడ్ చేస్తారు. ఎవరు బ్యాంక్ సంబంధం లేక వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా పోతుంది. వెటర్నరీ డిపార్ట్మెంట్ నుండి NLMకి పోయింది కదా, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సబ్సిడీ రిలీజ్ చేపిస్తారు. అది షెడ్ కంప్లీట్ కాలేక కదా, అది ఓకే ఇట్లా 4 పోల్స్ వచ్చినాయి, ఆ సబ్సిడీ వచ్చేసరికి దాదాపు షెడ్ ఒక రకంగా తయారైపోయింది. ఇక్కడ లోపల మట్టి గిట్టి ఇది చాలా ఎత్తులో ఉంది, భూమిలో కూడా చాలా తక్కువ ఉంది. అది జాగ్రత్తలో ఇది మట్టి గిట్టి అంతా వేసాం, పూర్తి షెడ్ కంప్లీట్ కాదా. మనకు వాళ్ళు ఆమె వచ్చి ఫోటోలు తీసుకొని సబ్సిడీ కోసము అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేస్తే మనకు ఫస్ట్ స్టేజ్ సబ్సిడీ 25 లక్షలు వస్తుంది, 2 ఇన్స్టాల్మెంట్లో వస్తుంది, 25 + 25. సరే 25 లక్షలు వచ్చింది కదా, సబ్సిడీ లోన్కి క్లియర్ చేసుకుంటారు. లేదు మన అకౌంట్లో పడిపోతుంది, మన SBI అకౌంట్లో పడుతుంది. అప్పుడు 10 లక్షలు ఇచ్చిండు బ్యాంకు వాళ్ళు, నాకు 13 ఇచ్చినాను, 13 లక్షలు ఇచ్చినాను. 40లో 13 ఆల్రెడీ ఇచ్చేసాను నాకు. ఆ 13తో నేను మొదలు పెట్టాను, ఫోటోలు తీసుకుంది, అప్లోడ్ చేసింది. ఒక నెల రోజుల లోపల సబ్సిడీ వచ్చింది. మనం ఏ అకౌంట్ అయితే చెప్తామో అంటే నీవు అప్లై చేసావు కాబట్టి నీ SBI అకౌంట్లో పెడతాం. ఏ బ్యాంక్ అయినా ఉండొచ్చు కూడా, జనరల్గా అదే బ్యాంకులోనే ఇస్తాము అకౌంట్, అదే బ్యాంక్ అకౌంట్లో మీ SBI అకౌంట్లో పడుతుంది లోన్ సంబంధంగా. పడినప్పుడు ఏం చేస్తారంటే అది ఒక 25, నువ్వు డ్రా చేసినది ఒక 13, 38 నా చేతిలో ఉన్నట్లు లెక్క. ఫస్ట్లో 13 వచ్చింది, తర్వాత సబ్సిడీ వచ్చింది 25. ఇప్పుడు ఈ షెడ్ కోసమే దాదాపు 30 లక్షలు ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటే నేను 33 లక్షలు ఖర్చు పెట్టాను. అంటే ఫస్ట్ 13, తర్వాత సబ్సిడీలో ఒక 20, 33 షెడ్కి అయిపోయింది. అంటే ఇంకా 3 ఉంది. ఆ 3 ఇలా మీద వేయడానికి మొదలుపెట్టాను. మనకు ప్రాజెక్ట్ రిపోర్ట్లోనే 5 హెడ్డింగ్స్ ఉంటాయి జనరల్గా, 5, 6. ఒకటి షెడ్కి ఎంత, తర్వాత ఎక్విప్మెంట్కి ఎంత, అంటే నీళ్ళవి, దానవి, చాప్ కట్టరు, మొత్తం అన్ని సైలేజ్ మేకింగ్ మిషన్ ఇవన్నీ ఏవేవి ఉంటాయో మన ప్రాజెక్ట్ రిపోర్ట్లు రాసేది అన్నీ కొనాలి. ఇంకా 70 కొనాలంటే 70 కొని తినాలి. లక్కీగా వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు లెక్క పెట్టినా, నేను 70కి 70 మెయింటైన్ చేసిన, మళ్ళీ ఇబ్బంది ఉండకూడదు. 69 కూడా 70 ఉన్నాయి. వాళ్ళు వచ్చి కౌంట్ చేస్తారేమో భయం, కౌంట్ చేస్తే 69 ఉండే కానీ రాసినారనుకో, ఎందుకు నెగటివ్ అని కరెక్ట్గా 100% ఫాలో అయ్యింది. 70 ఇవి చాప్ కట్టర్లు, అక్కడ ఒకటి చాప్ కట్టర్ పనిచేసేది ఓల్డ్ది, అది డైరీ ఫామ్ది. తర్వాత పక్కన ఉండేది షీప్ కోసం ఉన్నది, అక్కడ అది సేమ్, 2 సేమ్ 65,000. సో ఎక్విప్మెంట్ కూడా వచ్చు. మనకు 13 లక్షలు ఫస్ట్ సబ్సిడీ బ్యాంక్ లోన్ వచ్చింది, 25 లక్షలు సబ్సిడీ వచ్చింది. దీనికోసం 33 ఖర్చు పెట్టాను. నేను మనకు 38లో 5 అంతా మిగులుతారు. దాంతో మనము ఇలా మొదలు పెట్టవచ్చు. పంట వేయడము, సాగు చేయడము, ఎరువులు వేయడము, పెండ వేయడము, నేపియర్ కటింగ్స్ తేవడము, ప్లాంటింగ్ చేయడము, అది 2 నెలలు పడుతుంది. అది మొదలుపెట్టాం. ఇక్కడ కాకుండా మళ్ళీ 10 ఎకరాలు నేను మా సినిమా రోజు గుత్తగా తీసుకున్నాను, అక్కడ కూడా వేసాం. నేపియర్ కటింగ్స్ అనంతపురం జిల్లాలో ఆడ రెడ్డిపల్లి అని ఉంది, అనంతపురం తాడిపత్రి రోడ్ అనుకుంటాం. రెడ్డిపల్లి దగ్గర ఫామ్ ఉంది, గవర్నమెంట్ ఫామ్, అగ్రికల్చర్ యూనివర్సిటీతో. వాళ్ళు ఫాడర్ రైజ్ చేస్తారు, ఆయన ఫోన్ చేస్తే ఆయన మనకు కటింగ్స్ ఇస్తారు. అవి తీసుకొచ్చి నాటిచ్చాం, అదొకటి. సో ఫాడర్కి షెడ్ ఒకటి, ఎక్విప్మెంట్ ఒకటి, ఫాడర్కి ఒకటి, తర్వాత ఎనిమల్స్ కొనుక్కోవడానికి ఒకటి, తర్వాత ఇన్సూరెన్స్కి ఒకటి. ఇవి మేజర్ హెడ్ వేసాను. దానవి ఇవి మనకు మెయిన్గా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే షెడ్కి 30 లక్షలు ఉంది అంటే
నువ్వు మొత్తం బిల్స్ 30 లక్షలకు కనీసం కొంత 1000 రూపాయల పైన సబ్మిట్ చేయాలి. ఏమి చేయొచ్చు. ఇప్పుడు ఇనుము కొన్నాము 10,000 బదులు 11,000 రాసినా కొంప మునిగేదే లేదు. కానీ బిల్లు పక్కా ఉండదు. ముఖ్యంగా సబ్సిడీ నేను చెప్పేది ఏంటంటే అన్ని బిల్స్ ఒక కవర్ పెట్టుకొని ప్రతి బిల్లు ఫైల్ తయారు చేయాలి. జిఎస్టీ బిల్స్ ఉండాలి. జిఎస్టీ బిల్లు లేనివి ఏంటి అంటే రైతుల దగ్గర ఉన్నటువంటి జీవాల బిల్లులే ఉండవు. అది కూడా మీరు జీవాలు ఇప్పుడు మీరు ఒక అతని దగ్గర తలకలపల్లిలో కొన్నాను, రామకృష్ణ దగ్గర కొన్నా. అది ఏం చేయాలా, రామకృష్ణ అకౌంట్లోకి మీరు డబ్బులు పంపేయాలి. ఎవడో నరేంద్ర మోడీ పంపించాడు అనుకో, రామకృష్ణ అకౌంట్ కుదరదు. నీ అకౌంట్లో నుండి ఆయన అకౌంట్కి పోవాలి. నీ ఎస్బీ అకౌంట్లో నుండి కానీ ఇది కానీ ఏమి నువ్వు సంతలో కొంటాం కదా, డైరెక్ట్ ఎవరో వస్తారు అమ్ముతారు, మనం కొంటాను, డబ్బులు ఇచ్చేస్తాం క్యాష్. మరి ఎట్లాంటి కష్టం కదా. కాబట్టి మనం వాళ్ళ దగ్గర బిల్లు తీసుకోవాలా, వీలైనంత వరకు వాళ్ళ అకౌంట్లో వేయడానికి ప్రయత్నం చేయాలి. అందుకని నేను యాక్చువల్గా పత్తికొండ సంతలో డబ్బులు పెట్టి కొన్నా, డబ్బులు ఆయనకి ఇచ్చినా ఏమి ఆడ నేను సపోజ్ 5 లక్షలు కొన్నా ఎనిమల్స్, రామకృష్ణ దగ్గర 10 లక్షలు కొన్నా. కానీ రామకృష్ణకే నేను 15 లక్షలు పే చేసిన బ్యాంక్ అకౌంట్ ద్వారా. పత్తికొండకి డబ్బులు ఇచ్చేసి అది పోయింది. అక్కడ పత్తికొండలో కొన్నట్లు లేదు నా దాంట్లో. రామకృష్ణ దగ్గర తలకలపల్లిలో 10 లక్షలు కొని పత్తికొండ ఆయనకు ఇచ్చిన 5 లక్షలు కూడా నీ అకౌంట్లో వేస్తున్నాను. నా అకౌంట్లో నుండి మా మిస్సెస్ అకౌంట్లో నుండి నీ అకౌంట్లో పడినాయి. అంటే ఆయన దగ్గరే 15 లక్షలు పెట్టుకున్నట్లు ఉన్నది రుజువు అనమాట. అది ఒకవేళ అంతగా లేకపోతే సపోజ్ రామకృష్ణ ఒప్పుకున్నాడు కాబట్టి పర్వాలేదు. 15 లక్షలు ఏం రెడీ నీకు నా 10 పట్టుకొని 5 నీకు ఇస్తా, 11 ఇచ్చినవి అంటే పర్వాలేదు. కానీ అట్లా లేకుండా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనకు ఎనిమల్స్ కొన్న తర్వాత వెటర్నరీ డాక్టరు వాళ్ళు హెల్త్ అండ్ వాల్యుయేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. దాంట్లో ప్రతి గొర్రె 10,000, 11,000, 12,000 అన్నీ ఆమె యూనిఫామ్గా 10,000 రాసింది. ఇక దీన్ని పట్టుకొని దీని కొబ్బరి ఇట్లా ఉన్నాయి, ఏది ఇంత ఉంది, దీనికి 10,275 రూపాయలు 39 పైసలు అట్లా రాయడం కష్టం. కాబట్టి అన్నిటికీ 10,000 రాసేసింది, మనకు సరిపోతుంది అది. కాబట్టి అది హెల్త్ అండ్ వాల్యుయేషన్ సర్టిఫికేట్ వెటర్నరీ డాక్టర్ ఇచ్చినా కూడా సరిపోతుంది ఏమి. కాబట్టి ఖచ్చితంగా రామకృష్ణ అకౌంట్లోకే నేను ట్రాన్స్ఫర్ చేయాలా అనేది సిద్ధాంతం ఏం కాదు. ఒకవేళ మన పూర్వకాలాన్ని అదే అడిగినారట. పూర్వకాలాన్ని పోతే నువ్వు ఎక్కడో పత్తికొండలో పోయి సంతలో పోయి డబ్బులు కొన్నావు, నందికొట్టుకు సంతలో పోయి రైతుకు పోయి డబ్బులు ఇచ్చినావు, ఆయన నీకు ఇచ్చినాడు, అది నువ్వు ఇచ్చినావో లేదో ఎవరు తెలుసు, రుజువు ఏంటి అని ఎనికి పంపించారు. అందుకని మీరు ఏం చెప్తారంటే ప్రతి దానికి జిఎస్టీ బిల్లు ఉండాలి. ఇనుముకి బిల్లు, ఏమి సిమెంట్కి బిల్లు, కంకరకి ఉండదు, కంకర వల్ల ఏదో లెఫ్ట్ ఉంటుంది, అది పెట్టుకురావచ్చు. ఏమి ఇసుక, ట్రాక్టర్లు, లేబర్కి మనం రసీదు తీసుకోవచ్చు. లేబర్కి పర్వాలేదు. ఇప్పుడు మొక్కలు నాటారు, లేబర్కి ఏమంటుంది రెవెన్యూ స్టాఫ్ మీద లేబర్ కాంట్రాక్టర్ ఈయన కింద 20 మంది ఆడవాళ్ళు పనిచేస్తుంటారు. మనం ఆయన దగ్గర బిల్ తీసుకుంటాం, లేబర్కి ఇంత ఇచ్చినామని. అలాంటివి కొన్ని పర్వాలేదు. కానీ ఎక్కువ భాగం మాత్రము జిఎస్టీ బిల్స్ ఉండాలి. అంగళ్ళలో కూడా సిమెంటు, కంకర, ఇనుము, కంకర లేదు, ఇనుము, ఇలాంటివన్నీ జిఎస్టీ బిల్స్ ఉండాలి. ప్రతి దానికి మీరు ఏమన్నట్లు ఒక ఫైల్ తయారు చేసి పెట్టుకోవచ్చు. ఏది ఎన్ని ముందర కొట్టా చాలా ఇబ్బంది అవుతుంది. మీకు బిల్ సబ్మిట్ చేయడానికి 5-6 నెలలు పట్టింది నాకు. ఏమి ఎందుకంటే ఇప్పుడు పత్తికొండలో డబ్బులు ఇచ్చినా రామకృష్ణ అకౌంట్లో వేయాలి. ఆయన అకౌంట్ ఓపెన్ చేయించి ఆయన డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించి 6 రేట్లో ఉన్నట్లు చేయించి నాన్న తిప్పలు పడాల్సి వస్తుంది. కాబట్టి అదొకటి. అంటే ఒకటి రైతుల దగ్గర కొన్నట్లు రెవెన్యూ స్టాఫ్ మీద సంతకం పెట్టించుకోవాలా, ప్లస్ ఆయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలా. వెటర్నరీ డాక్టర్ చేత హెల్త్ అండ్ వాల్యుయేషన్ సర్టిఫికేట్లో మనం తీసుకుంటే టోటల్గా మనకు ఒక్కొక్క గొర్రె 10,000 కాబట్టి 50 లక్షలు, 500కి 50 లక్షలకి కనీసం పైన ఉండేటట్టు, లేక 50 లక్షలు ఉన్నా పర్వాలేదు. పొట్టేళ్లకు 18,000 ఎంత ఉండే, నేను 25,000 పెట్టుకున్నాను. సో ఆమెమో అన్ని 25,000 రాసేసింది. మనకు ప్రాజెక్ట్ రిపోర్ట్లో జీవాలకు ఎంత ఉందో అంతకంటే కనీసం ₹1 ఎక్కువ ఉండాలా. అది తక్కువ ఉంటే తక్కువగా కన్సిడర్ చేస్తాం, అది చెప్తున్నా. అది కూడా బిల్లు ఉండాలి. జీవాలకి బిల్లు ఏంటంటే రైతుల దగ్గర రసీదు, రెవెన్యూ స్టాంప్ మీద అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయాలా, వాల్యుయేషన్ సర్టిఫికేట్, మళ్ళీ ఇన్సూరెన్స్ చేపిస్తాం. ఇన్సూరెన్స్ చేయించినప్పుడు విలువ దాని వాల్యూ ఎంత అంటాం, 10,000 అంటాము. సో 10,000 ఇన్సూరెన్స్ కూడా కట్టారు కదా, అది కూడా ఒక ప్రూఫ్ అనమాట. 4 ప్రూఫ్లు, రెవెన్యూ స్టాంపు, బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్, మేడం వెటర్నరీ డాక్టర్ రాసిచ్చినటువంటి వాల్యుయేషన్ రిపోర్టు, ప్లస్ ఇన్సూరెన్స్ చేయించిన 4 కలిసి మనం ఎనిమల్స్కు కొన్న వాల్యూ ప్రూఫ్ పర్చేస్. మీకు అవన్నీ లేబర్కి మాత్రము మనము లేబర్ కాంట్రాక్టర్కి సంతకం పెట్టేసి మామూలుగా మన అంటే శాండిల్ ఇస్తారు కదా, ఇప్పుడు మన పెబ్బేర్ సంతలో అట్లా కొన్నట్టు మార్కెట్ వాళ్ళు ఇస్తారు కదా సార్. అది మీరు అన్ని 500 కొనలేరు సార్.
500 కొనలేరు. మీ దగ్గర 20, ఆయన దగ్గర 2, ఈ దగ్గర 10 కొంటారు కదా, అదొకటి. తర్వాత మీరు 50 లక్షలు కొన్నారనుకో, అక్కడ మార్కెట్ రసీదులో కమిషన్ చాలా పే చేయాలి. అది సటన్ అమౌంట్ వరకు ఉంటుంది, చేయొచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే 1000 రూపాయలకి ఇంత కట్టాలి రుసుము అని ఉంటుంది ట్యాక్స్. అప్పుడు నువ్వు అనవసరంగా నేను తడకనపల్లిలో కొన్నాను అనుకో, కరెక్ట్ వచ్చేస్తుంది నాకు. మనం తడకనపల్లి దగ్గర రామకృష్ణ దగ్గర రసీదు తీసుకున్న రెవెన్యూ స్టాంప్ మీద ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిన. మేడం నాకు వాల్యుయేషన్ రిపోర్ట్లో ఇంత కొన్నారని చెప్పి రాసిచ్చింది, ఫోటోలు తీసి పెట్టాము, ఇన్సూరెన్స్ చేపిస్తాం. ఇవన్నీ కలిపి ప్రూఫ్ అనమాట ఎనిమల్స్. కాబట్టి ఈ 5 హెడ్స్ ఉంటాయి అనుకో, షెడ్డు, ఎనిమల్స్, ఎక్విప్మెంటు, ఏమి ఫాడర్ క్రాప్కి, ఏమి తర్వాత ఇన్సూరెన్స్. ఈ 5-6 హెడ్స్ మీద పోతుంది అంతే. మిస్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా పెట్టుకోవచ్చు. తరగనపల్లిలో ఉంటే ఫ్రీగా మనం మూసుకొని రాలేము. దానికి లారీ, మా ఊళ్ళో బొలెరో ఉంది, అతని దగ్గర కొంచెం ఈ పుట్టిన దగ్గర నుంచి మీరు అంటే మీరు చూసుంటారు కదా, అదే కాస్ట్ తగ్గుతుంది, అదే మీరు తర్వాత సేమ్ అట్లనే అది మార్కెట్ దశవారీగా ఈ వెనకాల ఏమన్నా కేజ్ వచ్చేటట్టు ఏమన్నా అదే సార్ 10 రూపాయలు ఇవ్వడం సార్, ఇప్పుడు 10 రూపాయలు వెళ్ళిపోదాం. ఆ పిల్లలు ఉన్నాయి కొంచెం దగ్గరికి రా, దగ్గరికి రా, దగ్గర దగ్గర. సరే, కొంచెం ఫస్ట్ తెచ్చినాక బ్రీడింగ్ ఎట్లా చేయించినారు, ఆ బ్రీడింగ్ నుంచి మళ్ళీ ల్యామ్ అనేది పెట్టుకుంటుంది కదా పిల్లలు. తర్వాత మీరు ఎప్పుడు పాలు ఆపినారు, పాలు ఆపిన తర్వాత ఏం పెట్టినారు అనేది ఇక్కడ ఒకటి ఒకటి ఏంటంటే డబుల్ రొటేషన్లో కొట్టే వస్తుంటాయని ఒకటి కావాలని వస్తుంటారు కదా, నా దగ్గర 3 నెలలు 4 నెలలు చేసి వాళ్ళు ఇంకో 5 నెలలు పెంచుకుంటారు. ఎన్ని పోటీలు తీసుకున్నాం ఇప్పుడు చెప్తాను, గొర్రె స్కీమ్ ప్రకారమే 500 గొర్రెలు 25 పోటీలు తేవడం. నేను 26 కొన్నా, అట్లా వచ్చేసింది 26 కొన్నా. ఇది యావరేజ్ 10,000 రూపాయలు గొర్రె అనుకున్నాము. దీంట్లో మనకు 11,000 పడుతుంది. పొట్టేలు వచ్చేసి 17,000 గాను మనకు 25,000 పడింది. అప్పుడు తెచ్చిన తర్వాత ఇక్కడ మొదలు పెట్టేసాం. రోజు బయట మేసి వస్తాయి. మేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ లోపలికి వస్తేనే అక్కడ అన్ని దానాలు పెట్టి ఉంటుంది. చెప్పండి సార్. సరే సరే, మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు పొట్టేలు కొనుక్కున్నారు కదా సార్, మీరు మామూలుగా ఇప్పుడు మనం బ్రీడింగ్కి ఎక్కాలి కదా ఇక్కడ పొట్టేలు, ఏమన్నా లక్షణాలు ఏమన్నా చూసినారా బాగుండేటట్టు? యాక్చువల్గా నాకు తెలియదు, మేడం తీసుకుపోయినా ఆమె ఓవరాల్గా కొంచెం చూపింది, ఇది బాగానే ఉంది అన్నట్లు అంటుంది. తర్వాత యాక్చువల్గా మా దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు వెంకటేశ్వర్లు అని చెప్తే కదా మన శ్రీరాములు, వాళ్ళు గొర్రెలు ఉండేటివి. శ్రీరాములు గొర్రెలు కూడా 30 దాకా నేను కొనుక్కుని ఆయనది. రెడ్డి నువ్వు నాకు కొనుక్కున్నావు కదా, ఇంకా నేను కూడా నీ దగ్గర వచ్చి చెప్తానులే అని వచ్చిండు. వాళ్ళకి బాగా అనుభవం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అన్నీ ఒకటే రకంగా కనపడతాయి, గుర్తుపట్టలేము. అది వయసు మీరు
ఏమన్నా వాళ్ళకి అనుకున్నారా? వాళ్ళు వయసు ఆ ముసలి ఇట్లా వాళ్ళు పుట్టినప్పుడు నుండి తరాలుగా వాళ్ళ నాయకులందరూ దీనిలో ఉండరు కదా, ఏజ్ ఎంత పనులు చూసి చూసి ఇస్తారు. నాకేంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్న వరకు నా దగ్గర మన వెంకటేశ్వర కూడా ఒకటి లిస్ట్ ఇచ్చా, ఎన్ని చనిపోయినాయి, ఎన్ని సార్ నా దగ్గర సార్ నేను అమ్మినేటివి. పేజ్ నెంబర్ 1, 2, 3. హలో, ఇప్పుడు దీనిలో జస్ట్ చదువుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు ఈ స్కీమ్లో 500 + 20 కదా, ₹1,00,00,000 50 లక్షలు సబ్సిడీ, అది చెప్పేసాం. అది తర్వాత నా యాక్టివిటీ జూలై 23లో స్టార్ట్ అయింది. ఎప్పుడు నవంబర్ 24లో కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ సబ్సిడీ 25 లక్షలు వచ్చింది, సెకండ్ సబ్సిడీ 24 లక్షల 1,000 వచ్చింది, అంటే 99 లక్షలు షార్ట్ వచ్చింది నాకు. ఎందుకంటే ఇన్సూరెన్స్లో ప్రాజెక్ట్ రిపోర్ట్లో 4 లక్షలు పెట్టాడు, 4 లక్షలు కట్టాల, కానీ నేను 2 లక్షల చిల్లర కట్టా, అంటే తగ్గిన ఒకట. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉన్నటువంటి అమౌంట్ కానీ నువ్వు యాక్చువల్గా పే చేసిన అమౌంట్ కానీ చూసుకుంటావు. నేను షెడ్కి 30 లక్షలు అంటే 33 పెట్టా, 33 పెడితే నీ ఇష్టం, నీ కర్మ ఉందా 3 లక్షలకు, మేము 35 తీసుకుంటామంటారు. గొర్రెలకి ఒక గొర్రె 10 లక్షలు 10,000, నేను 11,000 అంటే 1,000 మాకు సంబంధం లేదు. ఇన్సూరెన్స్కి నేను 4 లక్షలు పెట్టారు, నేను యాక్చువల్గా గవర్నమెంట్కి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ వాళ్ళకి కట్టేది 2,25,000 అనుకో, అప్పుడు వాళ్ళు అదే తీసుకుంటారు. కాబట్టి నేను ఇన్సూరెన్స్ ఒక్కటే తక్కువ పెట్టాను, దాంట్లో ఆ రకంగా వచ్చింది. ఇప్పుడు షెడ్కి 38 లక్షలు ఖర్చు అయింది నాది, ఎనిమల్స్కి 67 లక్షలు, ఎక్విప్మెంట్ దానికి అందరికి ఇవన్నిటికి విషయాలన్నిటికీ 8,70,000. తర్వాత మనము మేత పెట్టాం కదా, దానికి 2,85,000 అయింది. ఫీడ్ అంటే దాన, అంటే మొక్కజొన్నలు, శనగ, కంది, నూట అవన్నీ, అది 12 లక్షలు అది అయింది. తర్వాత మెడిసిన్స్కి మందులు కొనే దానికి టీకాలకు, వ్యాక్సిన్ అనుకో, అది సబ్మిట్ చేయడానికి 55 లక్షలు అయింది. తర్వాత బ్యాంక్ ఛార్జీలు, మార్టిగేజ్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఛార్జీలు, లోన్ డాక్యుమెంట్, స్టాంప్ డ్యూటీ, అది ఒక 73,000 అయింది. బ్యాంక్ ఛార్జీలు మన బిల్స్, జీవాలు, షెడ్డు, ఆర్డరు, మిషన్స్, ఇన్సూరెన్స్, ఈ రకంగా పెట్టాం. హర్డ్ మేనేజ్మెంట్ అంటే మందను ఒకదాన్ని మనం కాదు, ఒక మందకు మనం దీనికి వచ్చింది సేమ్ వస్తాయి రోగాలు, కొత్తది కాదనమాట. ఒక్కొక్క ఒకదానికి రాదు, అది మనం పెట్టే ఫీడ్ లో ఉంటది. అంటే ఎక్కడ లోపం తెలుస్తుంది. 3 పెట్టాలా, ఎండుగడ్డి పెట్టాలా, పచ్చిగడ్డి పెట్టాలా, దానా 3 పెట్టాలి. అప్పుడు తెలుస్తుంది మనకు ఎక్కడ లోపం ఏంది అనేది తెలుస్తుంది. ఇండివిజువల్గా అయితే రోగాలు స్పెసిఫిక్గా ఏం రావు. ఇప్పుడు దాన్ని నీళ్ళు చేయాలి, అది కట్ చేయాలి, అది ఊడిపోతుంది. అది పెట్టినాము, దాదాపు 15,000, 15,090 రూపాయలు నెలకు ఖర్చు జీవాలు. ప్రతి పీడిమంటే అంతా కూర్చుంటుంది, 4 ఇచ్చేస్తారు. 20 అది మొత్తం ముందు నలుగురు పోతుంటారు.
అందులో ఒక అతను ఆయన జీవాలను నేను కొనుక్కున్నాను చెప్పాను కదా శ్రీరాములు అది తర్వాత వాళ్ళ శాలరీస్ తర్వాత ఇన్సూరెన్స్ 2,30,000 అయింది 2,20,000 అది తర్వాత మిగతా చిన్న చిన్న ఖర్చులు అవన్నీ ఉంటాయి జిరాక్స్లు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అవన్నీ ఇప్పుడు ఆ బోర్డు పెట్టి ఆ బోర్డు ఖర్చు కూడా లెక్కేస్తా నేను రూపాయల ఆధార్ కార్డు జిరాక్స్ చేస్తే అది కూడా రాసినట్టు ఖర్చు అసంతా కలిసి సార్ ఎక్స్క్యూజ్ సార్ ఇప్పుడు ఇదైంది కదా సార్ మీరు స్టార్ట్ చేసి ఇప్పుడు పీరియడ్ ఎన్ని మంత్స్ అయింది సార్ కరెక్ట్ 16-17 మంత్స్ అయింది 17 మంత్స్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు 1 రూపీ పెట్టినారనుకోండి ఇన్వెస్ట్మెంట్ అంటే 1 రూపీలో మీకు ఎంత రిటర్న్ వచ్చింది ఇప్పుడు సబ్సిడీ తీసేయంగా 1 కోటి సబ్సిడీ పోంగా 1,06,00,000 ఖర్చు పెట్టాను 1,06,00,000 వితౌట్ సబ్సిడీ వితౌట్ సబ్సిడీ కాదు పోయింది కదా అట్లనే అంటే 1,56 అనుకో ఫర్ ఎగ్జాంపుల్ 50 పోతే ఏమి 1,06,00,000 ఇప్పుడు నేను సొంతంగా పెట్టా అందులో 40 బ్యాంకువి మిగతా 56 నావే అన్నట్లు లెక్క సరే ఏదైనా 1,06,00,000 1,06,00,000 పెట్టాం 1,06,00,000 ఇప్పుడు ఈ ఆదంటుడే ఈ షెడ్ మనది 34 లక్షలు అనుకున్నాం 35 అనుకున్నాం 35 జీవాలు 65 ఈ మెషిన్స్ ఒక 6 అంటే విలువ పెట్టిన ఖర్చుకి వాల్యూ ఉంది ఈరోజు అంటే అమ్మ నువ్వు కారు 11 లక్షలు పెట్టి కారు కొంటాం అనుకో నెల రోజులు దాని వాల్యూ 9 లక్షలు అంటాడు అని నీకు తగ్గింది నాకు అట్లా లేదు 1,06,00,000 ఆదంటుడే వడ్డీతో సహా కలిపితే ఉండదు సార్ ఇప్పుడు సార్ చెప్పినాడు కదా అంటే సార్కంగా రూపాయి తూగుతుంది ఇట్లా అంతే ఇప్పుడు వరకు అర్థమైందా ఎక్కువైనాయి గొర్రెలలో 2 years 24 months దాటిన తర్వాతనే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే నువ్వు పెట్టిన దానికి రూపాయి అట్లా ఎప్పుడు అదైతే నీ మంద పెరగాల మళ్ళీ ఇప్పుడు ఎన్ని వందలు మంద పెరిగి 650 మార్కెటింగ్ బాగా జరగాలి సార్ అదే డైరీలు అనుకోండి సార్ 4 to 5 years పడుతుంది 4 ఏళ్ళు పడుతుంది నీకు లాభాలు రావాలి సో అంటే ఓవరాల్ గా పెడతానే లాభాలు రావు సరే ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ 1.5 years కష్టము ఇప్పుడు ఉండి వానాకాలం ఒకటి జాగ్రత్త చూసుకోవాలా వానాకాలం ఇబ్బంది లేకపోతే అయిపోయినట్టే మనం బతికిపోయినట్టే ఇప్పుడు నేను కొద్దిగా 525 సార్ ఇక్కడ 525 కొన్నా పుట్టినేటివి అంటే ఈ 16 నెలల్లో పుట్టినేటివి 478 అంటే టోటల్గా 1,000 జీవాలు ఉన్నట్లు దగ్గర 1,003 జీవాలు వచ్చినట్లు దీంట్లో చనిపోయినట్టుగా ఒక 85 అది కానీ బతికి ఉండింటే నాకు వానాకాలంలో అప్పుడు ఇంకా మనకు ఐడియా లేదు మెడిసిన్స్ వ్యాక్సిన్ ఇవన్నీ అప్పుడు చాలా చనిపోయా పిల్లలతో సహా పుట్టినవి ముఖ్యంగా ట్విన్స్ పుట్టింటే 2 చచ్చిపోతుంది ఒకటి పుట్టినట్టు బాగున్నాయి చనిపోయినట్టు 85 అమ్మినట్టు 280 మొత్తం 360 దాకా పోయినాయి నా దగ్గర నుంచి అమ్మినా చనిపోయినా పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 75% చనిపోయింది 85 చనిపోయినాయి దీంట్లో ముసలి గొర్రెలు ఉన్నాయా సార్ ఈ 85 లో కూడా డేట్ అన్ని లేవు అంటే కొన్ని ముసలి గొర్రెలు 10% కామన్ అది ఎట్లా చచ్చిపోతుందని నీకు తెలియదు అవి పిల్లలు కాదు సార్ ఈ పిల్లలు సోల్ అనేవి ఓన్లీ పిల్లలే సార్ మనం నువ్వు ఎంత బతికిద్దామన్నా కాదు సార్ 5 to 10% మోర్టాలిటీ ఉంటుంది 100కి 5 నుంచి 10 పక్కా దాన్ని మనం ముందే అంతకంటే ఎక్కువ పోనీకుండా చూసుకోవాలి అది పెద్దవాటి ఉండే కదా సార్ వీక్ అయిపోయి అలాంటివి కూడా సార్ ఇప్పుడు మీరు చెట్టు నాటినా సార్ ఇప్పుడు ఇప్పుడు మీకు యాక్చువల్గా మీకు క్లాస్ రూమ్ సబ్జెక్ట్ ఇచ్చింటే బాగా సెట్ అవుతుంది సార్ మాకు తెలియదు ఇంతవరకు అమ్మినది నేను ఎనిమల్స్ అమ్మినది 14,09,000 రూపాయలు నాకు అమ్మినందుకు వచ్చినది తర్వాత పెండ ఎరువు అమ్మినది అంటే ఎరువు అమ్మినా లేకపోతే ఇప్పుడు ఏదైనా పొలం ఉంది అక్కడ నైట్ అక్కడ ఉంటాయి ఆయన నాకు డబ్బులు ఇచ్చినా టిప్పర్ లెక్కనే ఈ సంచులు సార్ ఒక సంచి 100 రూపాయలు పెట్టులేదు సంచి తీసుకెళ్తారు అనంతపురం సార్ ఒక ట్రాక్టర్ 5,000 ఒక మంత్ వచ్చేసి 3 ట్రాక్టర్లు వచ్చేసి 5,000 పర్ మంత్ ఓన్లీ పేడ నుంచి 5,000 లక్షలు ఎనిమిది అమ్మినందుకు వచ్చింది 1,73,000 రూపాయలు ఎరువు అమ్మినందుకు వచ్చింది తర్వాత నాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ పెట్టాం చనిపోయినప్పుడు మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే అవి 94,000 రూపాయలు నాకు వచ్చింది
తర్వాత సబ్సిడీ వచ్చింది కదా, సబ్సిడీ వచ్చిన పైసలు మనము ఈ వడ్డీ లెక్కేసుకుంటాం కదా, ఇంత వచ్చింది నాకు, దాని మీద వడ్డీ లెక్కేసుకున్నాం, రూపాయల వడ్డీ అట్లా లెక్కేసుకుంటే 1,50,000 వడ్డీ కూడా దాని మీద వచ్చినట్లు లెక్క. సబ్సిడీ అంటే సబ్సిడీ 49 లక్షలు వచ్చిందన్న, 49 లక్షలు 1,000 వచ్చింది, ఇన్సూరెన్స్లో మైనస్ అయింది అంతే. టోటల్గా నాకు 18,25,000 నాకు టోటల్గా వచ్చింది 1.5 మంత్లో. 18 నెలల్లో 18 లక్షలు వచ్చింది అనుకోండి. నెలకు ₹1,00,000 వచ్చినట్టు, నెలకు ₹1,00,000 అంటే నెలకు ₹1,00,000 ఖర్చులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉంటే ఏమవుతుందంటే ఇలా ఈ ఎండాకాలంలో ఎక్కువ ఈంతాయంట పిల్లలు. నేను పుట్టిన పిల్ల 3.5 నెలలు 4 నెలల లోపల అమ్మేస్తున్నా. మా ఊరిలో వచ్చి కొనుక్కోతాడు. ఒక చిన్న రైతు ఉంటాడు, ఎందాక ఒక పుట్టేలు పట్టుకుపోతాడు 6,000, 4 నెలలది 6,000కి అమ్మేస్తాను. అన్న ఇప్పుడు సరే ఏం లేదు, మధ్య మధ్యలో కొంచెం కలగ చేసుకుంటుంటే ఏమనుకోవచ్చు. సార్ ఏమన్నాడు ఎండాకాలంలో ఇంత ఉంటాయన్నారు, అంటే అది ఎప్పుడు కట్టిండాలా? ఇప్పుడు మనం ఎప్పుడు అనుకున్నాం, మనము వర్షాకాలంలోనే ఎదకొస్తాయి అప్పుడే ఎక్కియాల. ఆ బ్రీడింగ్ అప్పుడు జరిగితే 5 నెలలు గర్భధారణ జెస్టేషన్ పీరియడ్, 5 నెలలు దాకా. సో అట్లా అంటే ఇవన్నీ అవగాహన ఉంటే మనకి ఎప్పుడు ఏం చేయాలనేది తెలుస్తుంది. 40 ఎట్లా మనది పేడ వీటికి అదే అమౌంట్ ఇంకోటి పేడ సార్, ఇప్పుడు సంచి తీసుకుంటారు, వాళ్ళే వస్తారు, వాళ్ళే నింపుకుంటారు, వాళ్ళే కుట్టుకుంటారు, పొడి కోసం డబ్బులు అన్నీ వాళ్ళే, లోడు ట్రాన్స్పోర్ట్ వెహికల్ అంతా. మనకేంటంటే సంచి నింపుకొని ఒక పెద్ద సంచి నింపుకుంటే నాకు ₹100. నా మొత్తం మంద మీ సేల్లో ఆగింది అనుకో, ఒక నైట్కి మీరు నాకు ₹1000 ఇవ్వాలి. పోయినసారి ఈసారి మంద పెరిగింది కదా, 1,400 వేయాలని చూస్తున్నాం. ఈ సీపు సార్ ఒక సంవత్సరంకి వచ్చేసి 510 బ్యాగులు అమ్మినాం మనం. ఒక బ్యాగ్ వచ్చేసి 25 కేజీలు సార్. 25 కేజీలు అంటే 510 × 25 కేజీలు ₹37,750 అంటే మన కాస్ట్ ₹37,000 సార్. ఇది కాస్ట్ వచ్చేసి ఒక కేజీ వచ్చేసి ₹4. ఒక పెళ్ళ 1 కిలో ₹4 ఇదే లెక్క. ఏం లేదు సార్, బ్రీఫ్గా మనకి ఇప్పుడు పిల్ల సైజు నుంచి మీరు జున్నుపాలు దాని పక్కనే వదిలేస్తారు, దానికే వదిలేస్తారు. 3 నెలల వరకు తల్లిపాలు తాగుతుంటారు సార్. మీరు గడ్డి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు దీనికి? కదా పచ్చిగడ్డి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? 1 నెల తర్వాత తల్లిపాలు తాగుతుంటుంది, ప్లస్ గడ్డి తింటుంటుంది. ముక్కలు చేసి అది చేస్తాం. మరి దానా ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు దానికి? ఈ పిల్లలకి ఇప్పుడు దానా వేయడం లేదు సార్. ఎప్పుడు ఏ ఏజ్లో స్టార్ట్ చేస్తారు మీరు? ఇంతవరకు వేయలేదు. దానా వేస్తే నేను ఏం చేస్తున్నాను, తల్లిపాలు తాగి వదిలేసే వీనింగ్ అంటాం కదా, అవును, వీనింగ్ అయ్యేసరికి అమ్మేస్తున్నాను. 3 నెలలు తాగుతుంది, 3 నెలలకు అమ్మేస్తున్నాను. సపరేట్ ఎప్పుడు చేస్తున్నారు తల్లి నుంచి? 3.5 నెలలు. కరెక్ట్, అది కరెక్ట్. 3 నెలలు తాగుతుంది. దానికి దానగిన పెట్టము. తల్లులు బయటకు పోయినప్పుడు పిల్లలు ఇలా ఉంటాయి, గడ్డి తింటుంటాయి, కొంచెంసేపు పచ్చి మేత ముక్కలు తింటుంటాయి. తర్వాత సాయంత్రం వస్తారు, ఇక్కడ అన్ని వదిలేస్తే పరిగెత్తిపోయి తల్లి తాగా పాలు తాగుతాయి. అట్లా 3.5 నెలలు పాలు తాగినాక ఇవి తయారవుతాయి కదా, పుట్టినని అమ్మేస్తున్నాం. అంటే మొగవి గొర్రెలు ఉంటాయి కదా, జనరల్గా 10 పిల్లలు పుట్టాయంటే 5 ఇవి వస్తుంటాయి యావరేజ్గా. 1:1 అని చెప్పాలి. తల్లిదండ్రులకి 2 బిడ్డలు కొడుకు బిడ్డ అన్నట్టుగా జనరల్గా అట్లా ఆడివి గొర్రెలు ఉంటాయి కదా, నా దగ్గరే ఉంటుంది. అవి పుట్టి పెరిగి మళ్ళీ ఇప్పుడు 2.5 నెలలకు అది తల్లి అయ్యే ఛాన్స్ వస్తుందండి. అది తల్లి అవుతుంది మళ్ళీ 2.5 సంవత్సరాలు. ఫస్ట్ పుట్టిన తర్వాత 10 నుంచి 12 నెలలకు ఫస్ట్ తొలి కదా వస్తుంది. 2 నెలలు అంటుంటారు. 2 ఏళ్ళ 12 అంటే దాని కెపాసిటీ అయితే పుట్టినప్పుడు 2 నెలలకు అది బ్రీడింగ్ ఏజ్కి వస్తుంది. ఈయన తర్వాత మళ్ళీ 3 నెలలకు మళ్ళా అంటే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎదకు వస్తుంది. కానీ పుట్టిన పిల్ల 3.5 నెలలకు పుట్టేలు అయితే అమ్ముతున్నాం, 4 నెలల లోపల అమ్మేస్తాం. అది 6,000కు. ఎంత కాస్ట్ సార్? జత 12,000. జత 12,000 జత. కానీ కొంచెం తక్కువ. 3 నెలల పిల్ల మామూలుగా ఎంత కరెక్ట్ ఉండొచ్చు అనుకుంటాం. 7,000 చిన్న కొమ్ము వచ్చింట, అది కొంచెం ఒట్ట ముదిరింట. 4 నెలలకి అయితే కొంచెం అటు ఇటు అమ్ముతున్నాం. 6,000. ఏదన్నా దాన్ని బట్టి కొంచెం పనులు చూద్దాం కింద. అదొకటి. మీరు ఒకసారి ఏజీ ఈ గొర్రెలు ఉన్నాయి కదా, గొర్రెలు మా దగ్గర పెట్టుకుంటాము. అది పుట్టినప్పుడు నుండి 2 ఏళ్లకు మళ్ళీ బ్రీడింగ్ ఏజ్కి అది వస్తుంది అనమాట, తల్లి అయ్యే ఛాన్స్ వస్తుంది. అది మా దగ్గరే ఉంటుంది. అంటే అది సపోజ్ మన దగ్గర 100 ఉంటాయి అనుకో, 50 పొట్టేళ్ళు అమ్మేస్తాం 3 నెలలకు. మిగతా 50 గొర్రెలు మా దగ్గర పెరుగుతాయి. ఇవి పెరుగుతున్నప్పుడు
పాత గొర్రెలు నేను 10 కుండల 2024లో ఉన్న ఇక దాంట్లో ముసిలి ఉంటాయి కదా, ఇవి 50 దానికి యాడ్ అయితే పాతవి అమ్మేస్తాం. పాత గొర్రెలు ఉంటాయి కదా, పళ్ళు ఉడిపోయినవి అవి అమ్మేసినాం. అట్లా గొర్రెలు కూడా పెద్దవి ఇంకా బ్రీడింగ్కి పనికి రావు అనుకునే అమ్మేసినాం. డాక్టర్ కూడా అన్నాడు మరీ అన్ప్రొడక్టివ్ అంటాం కదా, అవి దాన్ని బట్టి బాగా ఏజ్ అయిపోయింటుంది. మనం కొన్నప్పుడే అవి ఏజ్డ్ ముస్లిం మాకు నచ్చలే, కానీ ఆ రైతు ఏమంటాడు 50 కొంటే కొను లేకుంటే నువ్వు 2 తీసేస్తామంటాడు. అవి వచ్చినాక 1 సంవత్సరం కూడా లేవు, 6 నెలలకే అమ్మేసినాం. అట్లా ఇవి పెద్దగా అయితే వస్తూ ఉంటే 50 యాడ్ అయితే చిన్నపిల్లలు బిల్డింగ్ ఏజ్కి ఈ 50 ముస్లిం పోతాయి. సార్ ఇప్పుడు మనకి వేయింగ్ మిషన్ ఉందా సార్ ఇక్కడ? లేదు, ఉండాలి. ఎందుకంటే తూకం వేసి అవ్వాలి. అంటే మామూలు బుక్ ప్రకారం అయితే 9 మంత్స్కి మార్కెట్ ఏజ్ రావాలి సార్. 9 మంత్స్ ఓకే, 1 మంత్ అటు ఇటు వేసుకుని 10 మంత్స్ ఎగ్జాక్ట్ రాకుండా అంటే 9 to 10 మంత్స్కు మనకు 30 కిలో రావాలి బాడీ వెయిట్, 25 to 30 అట్లా. మీకు అట్లా వస్తుందా? అట్లా వస్తే మనం లెక్కచారంగా ఈ పిల్ల చెప్పి కదా పిల్లలకు ఫీల్ చేయడం లేదు. తల్లి పాలే 3 నెలలు 3.5 నెలలు తాగుతుంది, అమ్మేస్తున్నాం. గొర్రెలు ఉన్నాయి కదా అడవి, అట్లనే ఇంకా 3 నెలల తర్వాత పొలాలకు పోతున్నారు కూడా. ఇప్పుడు వాళ్ళు కొనుక్కుంటారు కదా సార్ తల్లిపాలు, ఇది మొత్తం తల్లిపాలు తాగి అక్కడ డైరెక్ట్ మేత కంటే కష్టమవుతుంది. దానా వేసేవాళ్ళం. అంటే వాళ్ళు కొద్దిగా మధ్యలో చెప్పాను కదా, అన్ని బియ్యం పుట్టు ఏవో వేసి ఒక నెల దాటిన తర్వాత సేమ్ ఇన్నే ఉన్నాయి కదా, అదే తింటున్నాయి. ఇట్లానే ఆయన ఏమంటే నువ్వు దాన పెట్టి ఎవరు రవిప్రకాష్ రెడ్డి సారా? దానలో నువ్వు ఊళ్ళో చూస్తలేవా బయట కానీ నాకు ఒకటి అర్థమైంది సార్, మీరు ఇవి ఎట్లా అంటే అన్ని 10 నెలలకు వచ్చినప్పుడు అమ్మట్లే, అంటే ఇప్పుడు 3 నెలలకి పొట్టాను అంటే నేను చెప్తా సార్, 3 నెలల నుంచి 9 నెలల వరకు మళ్ళీ 6 మంత్స్ సాకాలి కదా దానా ఇవి పెట్టి. ఒకవేళ ఇప్పుడు లైవ్ వెయిట్ మీద 25 నుంచి 30 కిలోలు అమ్మితే ఎంత పోతుంది సార్? ఇక్కడ 30 కిలోలు అయితే మీకు 15 3 నెలల పిల్లలు అయితే 6,000కి అమ్ముతారు, అంటే సగం దాన ఖర్చు మిగులుతుంది మనకి, మోటాలిటీ రేట్ తక్కువ వస్తుంది. 9,000 తక్కువ వస్తుంది. మరి అదే ఇప్పుడు 6 నెలలలో 6 నెలలు కాదు, 3 నెలల నుంచి దానికి ఇంకో 6 నెలలు కలిపి 9 నెలలు దాటి అప్పుడు అమ్ముతాయి. నేను అదే అనేది ఇప్పుడు మనకు 6,000 ఈ రోజు వస్తుంది అనుకుంటారు. 6,000కి 2 రూపాయలు వడ్డీ లెక్క 120 రూపాయలు, 100 రూపాయలు అనుకుందాం. 100 రూపాయలు అట్లా 6 నెలలు మళ్ళా 6 నెలలు అంటే 600 రూపాయలు వడ్డీ పడుతుంది. తర్వాత ఇవన్నీ పెంచడానికి ఒక మనిషి ఉండాలి, అతనికి 15,000 16,000 ఇవ్వాలి, దాన పెట్టుకోవాలి. కర్మకు 2 తెచ్చాయనుకుందాం, అక్కడ పాయింట్ వస్తుంది. అదే నువ్వు 3 నెలలకు అమ్మి పడుతుంటే అది కూడా లాస్ట్ చనిపోయిన 8 లాస్ట్ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. కానీ నాకేంటంటే నాకు డబుల్ రొటేషన్ కావాలని ఉద్దేశంగా నేను అమ్మేస్తాను. అంటే మీకు 2 మెయిన్గా అయితే 3 నెలలుగా అమ్ముతున్నారు, కొంచెం అటు ఇటు దాంట్లో పోయినాయి సార్. ఇంకా లెగ్యూమ్ పాడుతుంది కదా సార్, దాని దగ్గర ఒక ఫోటో దిగుతాం. రండి. ఇప్పుడు ఇది ఏదన్నా ఇప్పుడు పిల్లలు ఉన్నాయి పండ్లు ఏదన్నా ఈ పొట్టేల్ది మనం పట్టుకుంటారు ఎవరన్నా? మనం చూద్దాం, పండ్లు చూద్దాం. ఒకసారి డెంటల్ ప్యాడ్ చూద్దాము. అది ఏముండవు దానికి కాదు చూడాల్సింది, దీనికి ఇతనం అది ఇట్లా పట్టుకొని చూడాలి. ఇది బాగానే ఉంది, కొంచెం ఏముంది బాగానే అలవాడింది. ఇది 2 బాగా ఈ జాయింట్ వరకు ఏం లేదు. ఇది ఉందా? ఇదంతా ఎంత మెత్తగా ఉంది ఇదంతా. ఆడే ఇది ఈడేయకూడదు, ఆడేయకూడదు. ఈ నుంచి ఉండండి, ఈ నుంచి ఇటు ఇగో ఇది బాగా మెత్త కన్నుంది కదా, ఇదంతా ఈ నుంచి ఇటు ఎక్కడ వేయకూడదు అంటే ఈ వెనక్కి రాన్న చెప్తా. ఈ సైడ్కి ఉందా
ఈ సైడ్ ఇక్కడ అసలు వేయకూడదు, ఈ సగాలు వేయకూడదు, ఇక్కడ కూడా వేయకూడదు. లోపల గారా పట్టింది ముదిరింది సార్. ముదిరింది ఎన్ని జతలు ఉన్నాయి? ఎత్తు పైకి 6 పళ్ళ మీద ఉంది. 8 ఉన్నాయా? గారా పట్టినాయన్నా 3 years అది ఇది పనికిరాదు. వేస్తుంది అనేది ముదిరే కొద్ది సార్. ఓ సార్, ఇప్పుడు ఇవి పుట్టిన వెంటనే ఇట్లా సపరేట్ పెట్టేస్తారా మామూలు డే 1 నుండి దీంట్లో? ఏది ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ డెలివరీ అయినవి ఇట్లా దీంట్లోనే పెట్టి ఎన్ని రోజులు దీంట్లో పెడతారు, పక్క దాంట్లో తల్లి దగ్గరికి ఇడుస్తున్నా మళ్ళీ పాలకి అంటే ఇప్పుడు తల్లి బయటకు ఉంటుంది, అవును అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇడిచిపెడతారు. అవునండి. తల్లికి తల్లి వచ్చేసి దీంట్లో మినరల్ బ్లాక్స్ పెడతారు మనకు. అవును అంటే పుట్టినాక మట్టి తినకుండా, ఇనుము తినకుండా ఇట్లా యాలు తీసుకుంటారు. అది అయిపోయినట్టున్నాయి సార్. ఇక్కడ యాలు తీస్తాము, అవి బాగా నాకడం వల్ల కూడా ఇది మట్టి తినవు. ఏమైందంటే పుట్టినప్పుడు పిల్లలు ఈ మట్టి తినడం వల్ల పారుకొని, తెల్లగా పారుకొని, బంకగా పారుకొని ఎక్కువ చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటది. అంటే మోర్టాలిటీ ఎక్కువ ఉంటది. స్టార్టింగ్ లో ఈ ఫామ్ పెట్టినప్పుడు ఇట్లా అంత కష్టం చేసుకొని పిల్లలని దీన్ని లేస్తే ఏమైందంటే ఈ ఇనుముని బాగా నాకేసి అది అది ఇన్ఫెక్షన్ అయ్యి అంత తెల్లగా పారుకొని ఎక్కువ చనిపోయినాయి. దాని తర్వాత మన డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత దీనికి ఆ పౌడర్స్ వాటర్లో మిక్స్ చేసి డైలీ ఒక 5 days తాపడం వల్ల రికవర్ అయినాయి. అప్పటి నుంచి ఈ పిల్లలు బతికితే మన ప్రాఫిట్ ఉండేది. పిల్లలు చనిపోతే ఏం ప్రాఫిట్ ఉండదు. మేజర్ ఈయనే పాయింట్. అంటే ఏమైందంటే చుట్టుపక్కల కుక్కలు ఎక్కువ ఉన్నాయి, తర్వాత వేరే ఏమంటే మామూలు దొంగలు ఎక్కువ. ఇక్కడ ఫామ్ దగ్గర ఒక పర్సన్ కంపల్సరీ ఉండాలి. ఇది ఉండడం వల్ల ఏమైందంటే లాకేసి పెట్టేస్తే లోపల ఉండిపోతాయి, ఏవి రావు. తల్లి వచ్చినాక పాలు తాపుతుంటది. పాలు వచ్చిన తర్వాత వదిలేస్తారు లోపల. ఇప్పుడు 3 months తర్వాత అమ్ముతామంటున్నారు కదా పిల్లలు, ఎంత రేట్ అమ్ముతారు? 4,500 నుంచి 5,000 దాకా. జత ఎంత చెప్పినా 6,000 చెప్పాను. పొట్టేళ్ళు మగవైతే కానీ బాడీ వెయిట్ ప్రకారం సార్, బాడీ వెయిట్ ప్రకారం ఈయన చెప్పడం ఏంటంటే లోకల్ గా ఎవరైనా వచ్చిన వాళ్ళు వాళ్ళకి వసూలు చేస్తారు. ఇప్పుడు ఇది అది కదా అవతల ఉన్న ప్లేస్, ఇప్పుడు ఇది ప్లేస్ ఉంది కదా అవతల. ఏమంటే చిన్న పిల్లలు అవి కొద్దిగా పెద్ద అయినవి ఇవి ఇట్లా ఉంటుంది. 7075 822 622 వెంకటేష్. రండి మనం పార్టీ దగ్గరికి స్టార్టింగ్ లో ఒక 2 months బాగా చనిపోయినాయి. అవును, తెల్లగా పారుకోవడము, సమస్య అర్థం కాలేదు ఎవరికి. ఇంటి చనిపోతున్నాయి అనవసరంగా. అసలు ఒక రోజుకి వచ్చేసి 3-4 పిల్లలు చనిపోతున్నాయి డైలీ. తర్వాత యాంటీబయాటిక్ పౌడర్ వాడము, తర్వాత లివర్ టానిక్స్. నేను కాదు, నేను సచివాలయం వర్క్ చేస్తాను ఇక్కడ ఎనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ ని. కానీ ఫార్మ్ కన్స్ట్రక్షన్ నుంచి మొత్తం అదే ఏమి ప్రాబ్లం వచ్చినా కొంచెం ఎక్కువ మిమ్మల్ని కన్సల్ట్ అవుతున్నారు సార్. వాళ్ళకి చెప్పడం, గైడ్ చేయడం, మేము చేయడం, ఆపడం అట్లా ఉంటారు. స్టాఫ్ ఉంటారు వాళ్ళంతా. నీళ్ళ గట్టలో ఒకరు ఇద్దరు తాగుతూనే దీంట్లో అనుభవంతోనే రావాలి కానీ వాతావరణం బట్టి. ఈ షెడ్కి వచ్చేసి నెల్లూరు జుడిపి షెడ్, అంటే ఈ ప్రాంతం షెడ్ కాలేదు. నెల్లూరు జుడిపి ఎక్కువ మోర్టాలిటీ ఉంది, అంటే చనిపోవడం. బ్రౌన్ తర్వాత నెల్లూరు రెడ్ ఉన్నాయి చూడండి, అవి పల్ల అవి బాగా సస్టైన్ అయినాయి ఈ ఏరియాలో. రెడ్ తెల్ల గొర్రెలు తెల్లవి మన సైడ్ మావి కోడుమూరి ఎట్లా కోడుమూరి అది బాగుంటుంది, తెల్లవే కదా నెల్లూరు. సరే ఓకే. తెల్లవంటే